నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీనులారగ ఓ ప్రభూ వినగనిమ్ము. నిస్తులానందమున హృది నింపునట్టి సుందరములగు విషయముల్ చూడనిమ్ము. నీదు మహిమల పాడుచు నీదు పనికి జీవితమునంకితముగ చేయు కొరకు నాదు దేహము దృఢముగా నడువనిమ్ము. కొడలు మరపించి మది శాంతి బడగజేయు మలయ పవనపు వీచికల్ మందగతుల విశ్వమునన్ ఎల్లకాలము వీవనిమ్ము. భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీనులారగ ఓ ప్రభూ వినగనిమ్ము. సమస్త ప్రాణి హృదంతర్యామి సర్వజీవ చైతన్య స్వరూపుడు ధర్మావతారమూర్తి రామచంద్రుని పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణమిల్లుతూ కృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య నేతృత్వంలో రామాయణ కథా సుధారసాస్వాదన కుతూహలంతో అడుగుపెట్టిన పెద్దలందరికీ ముందుగా నా నమస్సుమాలు. దీక్షా దక్షతలతో ఈ కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞం వలె ఎంతో ప్రేమతో నిర్వహిస్తున్న ఆచార్యుల వారికి నమస్కరిస్తూ నేటి కార్యక్రమానికి నిండు మనస్సుతో ఆత్మీయమైన సౌజన్యాన్ని అందించిన శ్రీమతి అంబికా అనంత్ గారికి, శ్రీ అనంతనారాయణ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియచేస్తూ, ఈనాడు పెద్దలు శ్రీ మల్లాది కృష్ణమూర్తి గారు మా కుటుంబానికి ఎంతో సన్నిహితులైన ఆత్మీయులు పెద్దలు, మా తండ్రి గారికి బాగా అత్యంత ఆప్తులు. వారి రాక నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. వారికి హృదయపూర్వకమైన స్వాగతం అందిస్తూ పెద్దల సమక్షంలో కిష్కింధా కాండలోని మరికొన్ని విశేషాలను యథావకాశంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రాముడు తన వెంట ఉన్నాడన్న ధైర్యంతో వాలిని యుద్ధానికి ఆహ్వానించిన సుగ్రీవుడు వాలి చేతిలో అతి తీవ్రమైన భంగపాటు పొంది ప్రాణభయంతో పారిపోయి రామచంద్రమూర్తి సన్నిధానానికి వచ్చి రాముణ్ణి నిలదీసి ప్రశ్నించడం, రాముడు ఇద్దరి పోలిక ఒకే విధంగా ఉన్నందువల్ల నేను పొరపాటు పడి బాణప్రయోగం చేస్తే మిత్రుడికే అపకారాన్ని చేసిన వాడిని అవుతాననే అభిప్రాయంతో వెనక్కి తగ్గానని రాముడు చెప్పడం, ఒక గజపుష్పమాలని సుగ్రీవుడి మెడలో అలంకరించడం, సుగ్రీవుడు రెండోసారి వాలిని యుద్ధానికి ఆహ్వానించడం నిన్న చెప్పుకున్నాం. వాలి సుగ్రీవుడు పెట్టిన పెద్ద కేక విని చాలా ఆవేశంతో బయలుదేరాడు. తార అన్నది, ఇంతకు ముందే మీ చేతిలో అతి తీవ్రమైన భంగపాటు పొంది దెబ్బతిని వెళ్లిన సుగ్రీవుడు ఎంతో ఆలస్యం కాకుండా వెంటనే వచ్చి కేక పెట్టాడు అంటే ఇందులో ఏదో ఆలోచించవలసిన అంశం ఉన్నది. మీరు ఆవేశపడి ఇలా వెంటనే వెళ్ళడం మంచిది కాదు.
సుగ్రీవుడు పిలిచే పిలుపులో ఎప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళినా భయపడి పారిపోయే స్వభావం కలిగిన సుగ్రీవుడు యుద్ధానికి మిమ్మల్ని పిలవడం ఆశ్చర్యకరం. పైగా సుగ్రీవుడు పిలిచే పిలుపులో ఒక దర్పం, ఒక పట్టుదల, ఒక ధీమా, తనకేమీ భయం లేదు అన్న ఒక లక్షణం కనపడుతుంది. అంటే సుగ్రీవుడికి మిమ్మల్ని జయించగలిగిన ఒక వీరుడి ఆలంబనం ఉంది అని దీనివల్ల తెలుస్తోంది. అదే లేకపోతే సుగ్రీవుడు ఇంత ధైర్యంగా మిమ్మల్ని ఇంత దర్పం వ్యక్తమయ్యే విధంగా యుద్ధానికి ఆహ్వానించగలిగే స్థితిలో ఉండడు. అతడికి సహాయం చేయగలిగిన గొప్ప ఆలంబనం ఏదో దొరికి ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ ఆలంబనం ఉంది అనుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. మన అంగదుడు చెప్పగా విన్నాను. అంగదుడు ఈ మధ్య నగరంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పారట, సుగ్రీవుడికి ఇటీవలనే ధనుర్ధారులైన 2 మహావీరులు మిత్రులయ్యారని, వాళ్ళు సుగ్రీవుడు వెంటనే ఉన్నారని, వాళ్ళు గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళు అని వాళ్ళ వంక చూస్తే చాలు తెలుస్తోంది అని మన అంగదుడి ద్వారా నేను తెలుసుకున్నాను. బహుశా వారు సుగ్రీవుడికి సహాయం చేయడానికి వచ్చి ఉంటారు. తర్వాత విచారించగా వాళ్ళు ఎవరో కూడా తెలిసింది. ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రామలక్ష్మణౌ. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వీరాధి వీరులైన రామలక్ష్మణులు. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే సుగ్రీవ ప్రియ కామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ. సుగ్రీవుడికి ప్రీతి కలిగించాలనే అభిప్రాయంతో సుగ్రీవుడి వెంట ఉండాలని వచ్చారు. అందువల్ల అంతటి మహావీరుల అండ చూచుకుని మాత్రమే సుగ్రీవుడు ఇలా కేకలు పెడుతున్నాడు. అందుకని ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. పైగా వచ్చినవాడు ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాడు రామచంద్రుడు. అంటే రామచంద్రుడి పరాక్రమం జగత్ ప్రసిద్ధం. అతడు అపారమైన పరాక్రమ సామర్థ్యాలు కలిగిన వాడు అని విన్నాను. అంతటి వాడు సుగ్రీవుడికి అండగా ఉన్నాడన్న ధైర్యంతోనే సుగ్రీవుడు మిమ్మల్ని యుద్ధానికి మళ్లీ మళ్లీ ఆహ్వానిస్తున్నాడు. కనుక తొందరపడి వెళ్ళొద్దు. అంతేకాక రాముణ్ణి గురించి మరొక్క మాట కూడా విన్నాను. రాముడి సుగ్రీవుడితో మైత్రిని పాటించి సుగ్రీవుడికి ఏమి కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టే సుగ్రీవుడు ఆ ధైర్యంతో మిమ్మల్ని పిలిచాడు అని తెలుస్తోంది. రాముడు ఎలాంటివాడు అంటే రాముడి కళ్యాణ గుణాలను వైభవాలను అక్కడ తార వివరంగా చెప్పింది. అందులో ఒక గొప్ప మాట, నివాస వృక్ష సాధూనాం. రాముడు ఎలాంటివాడు అంటే సత్పురుషులైన వారికి చల్లని నీడనిచ్చే చెట్టు లాంటివాడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాం గతి. ఆపదలో ఉన్న వారికి దిక్కైన వాడు రాముడు. ఎవరు ఆపదలో ఉన్నా అతన్ని ఆశ్రయిస్తే వారి ఆపదలు తొలగించే లక్షణం కలిగిన వాడు, ఆ సామర్థ్యము కలిగిన వాడు. అందువల్ల ఆర్తానాం సంశ్రయశ్చైవ. ఆర్తులైన వారు ఎవరిని ఆశ్రయించాలి అంటే రాముణ్ణి ఆశ్రయిస్తే చాలు, సమస్తమైన ఆపదలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆర్తితో ఆపదతో తన వెంట వచ్చిన తనను ఆశ్రయించిన వారికి అన్ని శుభాలు సుఖాలు కలిగించడానికి ఏమైనా చేయగలిగిన స్వభావం కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి రాముడున్నాడు. యశస్శ్చ ఏకభాజనం. చివరి మాట అది. కీర్తి పొందడానికి అతడు ఒక్కడే మార్గము. కీర్తిని సంపాదించుకోవాలని కోరుకుంటే, సుఖ జీవనం కావాలి అని భావిస్తే రాముడు మాత్రమే ఆశ్రయించదగినవాడు. ఇక్కడ మిగతా విషయాలు మామూలుగా చెప్పి చివరి పాదంలో వాల్మీకి మహర్షి యశస్శ్చైక భాజనం, యశస్శ్చ భాజనం అనొచ్చు, అనలేదు. యశస్శ్చ ఏక భాజనం, అతడొక్కడే మార్గము సుమా. అంటే రాముణ్ణి గురించి సుగ్రీవుడు రాముణ్ణి ఆశ్రయించాడని తార చెప్పినప్పుడు వాళ్ళొక మాట అనొచ్చు, పోనీలే ఆ సుగ్రీవుడు రాముణ్ణి ఆశ్రయిస్తే నేను మరొక వ్యక్తిని చూసుకుంటాను తోడుగా, ఏం పర్వాలేదు అంటాడేమో. అలా చూసుకోవడానికి ఎవరు లేరయ్యా. యశస్శ్చ ఏక భాజనం, రాముడు ఒక్కడే. ఒక్క రాముడితో సమానమైన వాడు మరొక్కడు లేడు. కాబట్టి రాముణ్ణి ఆశ్రయించిన వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి, తొందరపడకూడదు. త్యాగరాజస్వామి అన్నాడు, ఉండేదే రాముడొకడు అని. ఉండేదే రాముడొకడన్న కీర్తనలో రామతత్వం ఎంత దాగి ఉన్నదో రాముని లక్షణం కూడా అంతగా ఉన్నది. రాముడి లాంటి వాడు ఈ ప్రపంచంలో మరొకడు ఉంటాడా అని మనకు సందేహం కలుగుతుంది. మాట ఇచ్చాడు అంటే దానికోసం ఏమైనా చేస్తాడు. అలాంటి లక్షణం కలిగిన రాముడు సుగ్రీవుడి పక్కన ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి, తొందరపడనే కూడదు సుమా.
సంప్రదాయ సిద్ధంగా వైష్ణవ సంప్రదాయంలో గొప్ప మాట ఉంది, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియచేసే మాట. వాసుదేవత రుచ్ఛాయ న అతి సీత న ఘర్మద. వాసుదేవత రుచ్ఛాయ, వాసుదేవుడు అనే పేరు కలిగిన ఒక మహావృక్షము యొక్క నీడ మనం పొందదగిన నీడ. ఆ నీడలో ఉంటే హాయిగా ఉంటుంది. ఏ వృక్షపు నీడ అంటే వాసుదేవుడు అనే చెట్టు నీడది. ఆ వాసుదేవుడు అనే చెట్టు నీడలోకి మనం వెడితే, ఆ చెట్టు కిందికి వెడితే ఆ నీడ చాలా సుఖంగా ఉంటుంది. ఆ నీడలో ఉన్నందువల్ల వేడి సోకదు. మనకి వేడి సోకదు కదా అని అసలు ఏమాత్రం వెచ్చదనం తగలకుండా బాగా చల్లదనం కలిగి ఇబ్బందిగా ఉంటుంది అంటే నా అతి సీత నా ఘర్మద. అది వాతావరణాన్ని సమశీతోష్ణం చేసి ఎక్కువ చల్లదనం కాకుండా ఎక్కువ వేడిమి లేకుండా ఆహ్లాదకరంగా హాయిగా ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే నీడను ప్రసాదించగల లక్షణం ఉంది ఆ వాసుదేవ వృక్షానికి. వాసుదేవత రుచ్ఛాయ న అతి సీత న ఘర్మద నరక అంగార శమని. ఇంకో లక్షణం ఏముంది అంటే ఆ చెట్టుకి నరక అంగార శమని, నరకము అనే అతి భయంకరమైన అగ్నిజ్వాలను చల్లార్చి ప్రశాంతమైన ఆనందాన్ని ప్రసాదించగల శక్తి ఉంది ఆ వృక్షానికి. అందుకని సా కిమర్థం న సేవ్యతే. అలాంటి ఆ వాసుదేవుడనే చెట్టు నీడలోకి మీరు ఎందుకు రారు అంటున్నాడు ఆ కవి. వాసుదేవుడనే చెట్టు నీడ చాలా గొప్పది కదా. ఆ చెట్టు నీడ కింద ఉంటే చల్లదనం ఉండదు, వెచ్చదనం ఉండదు, హాయిగా ఉంటుంది. నరకమనే అతి భయంకరమైన అగ్ని ప్రశమనం పొందుతుంది. కాబట్టి అక్కడ ఉంటే మీకు సౌఖ్యంగా ఉంటుంది. ఎందుకు ఆ వృక్షాన్ని మీరు ఆశ్రయించరు అన్నాడు. సరిగ్గా వాల్మీకి మహర్షి తార చేత అనిపించాడు, నివాస వృక్ష సాధూనం. ఇక్కడ చల్లని చెట్టునిచ్చే నీడలాంటి వాడు రాముడు అనడంలో ఒక విశేషం ఉంది. మరి చల్లని చెట్టునిచ్చే నీడలాంటి స్వభావం కలిగిన రాముడు అందరికీ సుఖాన్ని ఇవ్వాలి కదా. సుగ్రీవుడికి అనుకూలంగా ఉండి నాకు వ్యతిరేకంగా ఎందుకుంటాడు అని ప్రశ్న వేయవచ్చు వాలి. అందుకని తారంటోంది, రాముడు చల్లని నీడనిచ్చే చెట్టు లాంటి వాడు. చెట్టు నీడ ఎవరికి ఇస్తుంది? ఎవరు చెట్టు కిందకు వస్తారో వారికే ఇస్తుంది. చెట్టుకి నీడనిచ్చే లక్షణం ఉన్నా, చెట్టు నీడలో మనం సుఖంగా ఉండే అవకాశం ఉన్నా, చెట్టుకు ఎక్కడో దూరంగా ఎవడైనా ఉంటాడనుకోండి, వాడికి ఆ చెట్టు నీడ ఉపయోగపడదు. ఆ చెట్టు వాడికి నీడని ప్రసాదించలేదు. ఆ చెట్టు నీడ వల్ల సౌఖ్యాన్ని పొందాలి అని కోరుకున్న వ్యక్తి ఏం చేయాలి? ఆ చెట్టు కిందికి రావాలి. ఇప్పుడు సుగ్రీవుడు రాముణ్ణి ఆశ్రయించాడు. నువ్వైనా రాముణ్ణి ఆశ్రయిస్తే నీకు సుఖమే కలుగుతుంది. రాముణ్ణి ఆశ్రయించిన వ్యక్తికి సౌఖ్యం కలుగుతుంది. రాముడు అలా ఇవ్వగలడు. అలాంటి వృక్షం లాంటి వాడు రాముడు. అలాంటి రాముణ్ణి ఆశ్రయించాడయ్యా సుగ్రీవుడు. ఆ విషయం తెలిసింది. అలాంటి రాముడు సుగ్రీవుడి వెంట ఉన్నాడు కాబట్టే సుగ్రీవుడు ఆ దర్పంతో, ఆ ధైర్యంతో, ఆ భరోసాతో ఇలా పెద్ద కేక పెట్టాడు తప్ప మామూలుగా నీ మీదకి కయ్యానికి కాలు దువ్వి సింహగర్జన చేయగలిగిన స్వభావం కలవాడు కాదు. అందువల్ల అలాంటి రామచంద్రుడు పక్కన ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి మనం ఆలోచించాలి తప్ప తొందరపడకూడదు. ఇప్పుడు వెంటనే యుద్ధానికి వెళ్ళకపోతే 2 సార్లు కేక పెడితే పెడతాడు. అలా కేక పెట్టని, నువ్వు యుద్ధానికి వెళ్ళనే వద్దు అని తార చెప్పింది. వాలి అన్నాడు, నువ్వు చెప్పిన విషయం చాలా బాగుంది. నా యందు అపరిమితమైన అనురాగం కలిగిన దానివి కాబట్టి, నా శ్రేయస్సు కోరుకునే లక్షణం ఉంది కాబట్టి ఇంత ప్రేమగా చెప్పావు తారా, బాగుంది. కానీ ఒక్క విషయం, ఇంతకు ముందే నా చేతిలో చావు దెబ్బలు తిని వెళ్లిన వాడు ఏమాత్రం సిగ్గుయగ్గులు లేకుండా మళ్లీ నా దగ్గరకొచ్చి నా గుహ ముందు నిలబడి ఇలా పెద్దగా కేకలు పెడుతున్నాడు అంటే ఆ కేకలు విని నేను ఊరుకుంటే ఎంత చేతకానితనం అది. నా పౌరుషానికి, నా పరాక్రమానికి, నా ప్రతాపానికి అది సిగ్గుచేటైన విషయం కాదా? చేతకాని వాడు ఒకడు, నాకంటే తక్కువ బలం కలిగిన వాడు, నాకు విధేయుడుగా ఉండవలసిన వాడు, నేను రాజునన్న విషయాన్ని కూడా మరచిపోయి, నేను అన్నన్న విషయాన్ని మరచిపోయి నా మీద కయ్యానికి కాలు దువ్వడానికి సిద్ధంగా వచ్చి ఇలా పెద్ద కేకలు పెడుతుంటే అవేవి పట్టనట్లుగా నేను ఊరుకుంటే అది చేతకానితనం కాదా? నా వంటి పౌరుషవంతుడికి ఇలా ఊరుకోవడం సాధ్యమవుతుందా? ఇది జరిగే పని కానే కాదు సుమా. పైగా అలాంటి వాణ్ణి తప్పక శిక్షించి వాడికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. కనుక నేను యుద్ధానికి వెళ్ళవలసిందే. తారన్నది, ఎన్ని విధాలుగా చెప్పినా మీరు మీ ధోరణిలోనే ఆలోచిస్తున్నారు గాని జరగబోయే ప్రమాదాన్ని ఊహించలేకపోతున్నారు. రాముడి రక్షణలో ఉన్న సుగ్రీవుడు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాడు. మీరే అన్నట్టుగా ఇలా ఇంత దెబ్బలు తిని వచ్చిన వాడు ఇంత కేక పెడుతున్నాడు అంటే రాముడి రక్షణలో ఉన్నాడని తెలుస్తోంది కదా. అయినా సుగ్రీవుడు మాత్రం మీకేమంత శత్రువా? సోదరుడే కదా. ఆ సుగ్రీవుడితో మీరు మైత్రిని పాటించి ఆ రాముడి వల్ల పొందే రక్షణ మీరు పొంది
సుగ్రీవుణ్ణి యువరాజుగా ప్రకటించి మీరిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండకూడదా? యౌవరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్వభిషేచయ. యువరాజ్య పట్టాభిషేకం చేసి సుగ్రీవుడికి విగ్రహం మా కృధా వీర భ్రాత్రారాజన్ బలీయస. ఒక పెద్ద అండ సంపాదించుకుని బాగా బలవంతుడుగా ఉన్న తమ్ముడితో ఇలా యుద్ధాన్ని తెచ్చిపెట్టుకుని అశాంతిని ఆహ్వానించడం దేనికి? హాయిగా తమ్ముడికి యువరాజుగా పట్టాభిషేకం చేసి అన్నదమ్ములిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండకూడదా? ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం. ఇప్పుడు సుగ్రీవుడు ఇలా పిలిచినందువల్ల బయటికి వెళ్ళిన మరుక్షణం ఆ రాముడో సుగ్రీవుడో ఏదో చేస్తాడని భయపడనక్కర్లేదు. సుగ్రీవుడితో మీరు యుద్ధాన్ని మానివేసి సుగ్రీవుణ్ణి మిత్రభావంతో చూసి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్లి నేను కూడా నీకు దాసుండైన రాముడితో ఒక్క మాట మీరంటే ఏ విధమైన ప్రమాదము ఉండదు. కాబట్టి మీరు ఈ విషయం ఆలోచించండి. సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముత్సృజ్య దూరతః. మీ వైరభావాన్ని దూరంగా పెట్టి సుగ్రీవుని పట్ల ప్రీతిని పాటించండి, సుగ్రీవుడితో మైత్రిని పొందండి, ఇది మీకు క్షేమాన్ని కలిగిస్తుంది అని చెబితే వాలి అన్నాడు, కేవలము నాకు విధేయుడుగా ఉండవలసిన వాడు నా బలపరాక్రమాలు విస్మరించి ఎన్నోసార్లు అనుభవం వచ్చినా కూడా దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ ఇప్పుడు కేక పెడుతుంటే ఊరుకోవడం పౌరుషం కాదు. కాబట్టి నేను యుద్ధానికి వెళ్తానంటున్నాను. కాదు, రాముణ్ణి ఆశ్రయించమంటున్నావు. నువ్వే చెబుతున్నావు రాముడు ధర్మాత్ముడని. ధర్మాత్ముడైన రాముడు పనిగట్టుకుని నన్ను ఎందుకు సంహరిస్తాడు? నువ్వే చెబుతున్నావు కదా రాముడు ఉత్తముడని, ధర్మమూర్తి అని. సుగ్రీవుడికి నాకు వైరం ఉన్నది కానీ రాముడికి నాకు ఏ విధమైన శత్రుత్వం లేదు. నాకు స్వయంగా ఏ విధమైన శత్రుత్వము లేని కారణంగా రాముడు నా జోలికి రానేరాడు, నాకే విధమైన ప్రమాదము కలగదు. అందువల్ల ఈ విషయంలో నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నచక ఆర్యో విషాదస్తే రాఘవం ప్రతిమత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. ధర్మం తెలిసిన రాముడు అన్యాయంగా నన్ను యుద్ధంలో సంహరిస్తాడా? అతడితో నేను యుద్ధం చెయ్యను కదా. సుగ్రీవుడితో నేను యుద్ధం చేస్తుంటే అతడు నన్నెందుకు సంహరిస్తాడు? అందువల్ల భయపడవలసిన అవసరం లేదు, నేను వెళుతున్నాను. ఆ సుగ్రీవుడితో మైత్రిని పాటించమన్నావు, అతని యందు ప్రీతిని ప్రకటించమన్నావు. నువ్వు ఇలా కోరుకుంటున్నావు కాబట్టి నీ కోరిక ఇప్పుడు తీర్చే అవకాశం నాకు లేదు. కానీ నువ్వు ఇంతగా చెబుతున్నావు కాబట్టి ఒక్క విషయం మాత్రం నీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళినా సుగ్రీవుడు ఇంత తీవ్రమైన స్థాయిలో నన్ను రెచ్చగొట్టే విధంగా ఆహ్వానించినా నేను యుద్ధం చేసి అతడి బలాన్ని తగ్గించి అతన్ని ఓడించి తరిమి వేస్తాను తప్ప సుగ్రీవుణ్ణి చంపను. అందువల్ల నేను యుద్ధానికి వెళతాను, నేనేమిటో నా పరాక్రమం ఏమిటో చూపించాలి, వస్తున్నాను అన్నాడు. అని తార ఎంత చెప్పినా వినకుండా వాలి బయలుదేరి యుద్ధానికి వచ్చాడు. ఇక్కడ రామాయణ కావ్యంలో ఆ వాలి మెడలో ఎప్పుడూ ఒక కాంచన మాల ఉంటుందని, ఒక బంగారు హారం, అది దేవేంద్రుడు ఇచ్చాడని రామాయణంలో ఉంది. ఆ మాల వేసుకునే ఎప్పుడు యుద్ధానికి వెళతాడు. అయితే అంతవరకే వాల్మీకి మహర్షి చెప్పాడు. కానీ ఆ మాల ధరిస్తే ఎదుటివాడి బలం సగం తగ్గిపోయి ఆ బలం అంతా వాలికి వస్తుంది, అందువల్ల ఆ మాల ఎప్పుడు ధరిస్తాడు ఆయన, అందువల్లే సుగ్రీవుడు ఓడిపోయాడు అనే మాట మాత్రం వాల్మీకి మహర్షి చెప్పలేదు. ఎవరో వ్యాఖ్యాతలు ఇలా అభిప్రాయపడి ఆ కాంచనమాలకు సంబంధించిన విశేషాలు అలా చెప్పారు. ఈ కారణంగానే రాముడు చాటు నుంచి కొట్టాడు, ఎదురుగా వెళితే రాముడికైనా సరే బలం తగ్గిపోతుంది. వాళ్ళకి ఎదురుగా వెళ్లి యుద్ధం చేయాలి అంటే రాముడు బాణం విసరడానికి ఎక్కువ పెట్టేటప్పటికి రాముడి బాహుబలం సగం తగ్గిపోయి ఈ బాహుబలం అంతా వాలికి వెడుతుంది, అందువల్ల బాణం సరిగ్గా విసరలేడు, ఈ ప్రమాదం ఉన్నది, అందువల్లే చాటు నుంచి కొట్టాడు అని కూడా వ్యాఖ్యానించారు. కానీ యథార్థంగా వాల్మీకి మహర్షి ఈ విషయాలు ఏవీ చెప్పలేదు. కాంచనమాల ధరించాడు అని మాత్రమే చెప్పాడు. ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా ఆయన కాంచనమాల ధరించి వెళ్లేవాడు. ఎందువల్లంటే దేవేంద్రుడు మెచ్చుకుని ఇచ్చిన మాల కాబట్టి యుద్ధానికి వెళ్లేప్పుడు అదో గౌరవం. పరాక్రమవంతుడైన వాడికి ముఖ్యమైన అంశం యుద్ధం చేయడమే. ఓ సంగీత విద్వాంసుడికి ప్రధానమైన అంశం సంగీత కచేరీ చేయడం. ఓ పరాక్రమవంతుడికి ముఖ్యమైన అంశం ఏంటి? యుద్ధం చేయడమే. ఆ యుద్ధం చేసేటప్పుడు తనకి ఇష్టమైన అలంకారాలు ధరించి వెళ్తాడు. బాగా ఇష్టమైన అలంకారం కాబట్టి దేవేంద్రుడంతటి వాడు తనను మెచ్చి ఇచ్చిన హారం కాబట్టి దాన్ని ధరిస్తాడు తప్ప ఈ మాల ధరించినంత మాత్రాన ఎదుటివాడి శక్తి ఏదో తగ్గిపోయి సగం తనకి రావడం అన్నది వాల్మీకి మహర్షి చెప్పనే లేదు. అది కారణం కాదు రామచంద్రుడు కొట్టడానికి. ఆ మాల ధరించాడు, యుద్ధానికి వచ్చాడు. ఈ మాల ధరించడం అన్న దగ్గరే
మనం రాముడి విషయంలో కూడా ఆలోచించవలసిన అవసరం వస్తుంది. నిజంగానే రాముడు ధర్మాత్ముడే. కానీ ఇంతకు ముందు సుగ్రీవుడు వాలి యుద్ధం చేసేవాడు వాలి మెడలో కాంచనమాల ఉంది, సుగ్రీవుడి మెడలో ఏమీ లేదు. అందువల్ల కూడా రాముడు గుర్తించే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా గజపుష్పమాల వేసి గుర్తించవలసిన అవసరం లేదు. కాంచనమాల మెడలో ఉన్నవాడు వాలి, అది లేనివాడు సుగ్రీవుడిని తెలుస్తూనే ఉంటుంది. కానీ రాముడు నీ మెడలో గజపుష్పమాల ఒకటి వేస్తున్నాను, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య తీవ్రంగా యుద్ధం జరిగింది. వాలి సుగ్రీవుల మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంటే రామచంద్రమూర్తి బాణం వేశాడు. ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ కథ చెప్పడంలో చిన్న చమత్కారం ప్రయోగించాడు. యుద్ధం ఎలా జరిగిందో చాలా వివరంగా చెప్పాడు. ఆ ద్వంద్వ యుద్ధం జరిగిన తీరు, ఒకరి మీద ఒకడు రాళ్లు విసురుకోవడం, ఒకరి మీద ఒకరు చెట్లు విసురుకోవడం, ముష్టి యుద్ధాలు చేయడం, ఒకరిని కింద పడేయడం, మరొకడు పైకి రావడం, ఇలాంటివన్నీ చెప్పాడు. ఆ ద్వంద్వ యుద్ధం జరిగే తీరు, ఇద్దరు వానర వీరులు ఎలా ద్వంద్వ యుద్ధం చేస్తారో ఆ తీరంతా వర్ణించాడు. అక్కడ జరిగిన ఒక విశేషాన్ని అప్పుడు చెప్పలేదు, తర్వాత చెప్పాడు. ఏం జరిగింది అంటే, వాలి పెద్ద పెద్ద వృక్షాలను, పెద్ద పెద్ద బండరాళ్లను సుగ్రీవుడి మీదకి విసిరాడు. సుగ్రీవుడు కూడా విసిరాడు. సుగ్రీవుడు విసిరిన వాటిని వాలి తప్పించుకున్నాడు. వాలి విసిరిన వాటిని సుగ్రీవుడు కొన్ని తప్పించుకోలేని స్థితి వచ్చింది. అంత వేగంగా అంత గురి చూచి విసిరాడు వాలి. కొన్ని సందర్భాలలో ఆ వృక్షం కానీ ఆ బండరాయి కానీ ఎక్కడ సుగ్రీవుడి మీద పడి సుగ్రీవుడికి ప్రాణహాని కలుగుతుందోనని పక్కన చూస్తూ ఉన్న రాముడు కొన్ని బాణాలు వేసి ఆ బండరాళ్ళు ఆ వృక్షాలు మధ్యలోనే ముక్కలైపోయేలాగా చేశాడు. బాగా తాగి ఉన్నందువల్ల, మత్తులో ఉన్న కారణం చేత సుగ్రీవుడి మీద ప్రతీకార దృష్టి మాత్రమే కలిగి ఉన్నందువల్ల ఈ బాణం ఎక్కడి నుంచో వస్తోంది, నేను విసిరిన ఈ బండరాయి, ఈ వృక్షం మధ్యలోనే ముక్కలైపోతోంది అన్న విషయాన్ని వాలి గమనించలేకపోయాడు. అందువల్ల అక్కడ రాముడు ఉన్నట్లు తెలియజేశాడు. రాముడు ఎందుకు వాలి విసిరిన బండలను గాని వాలి విసిరిన చెట్లను గాని ఎందుకు రామచంద్రమూర్తి బాణంతో కొట్టాడు అంటే, ఒకటి సుగ్రీవుడిని రక్షించడం, రెండవది ఇక్కడ సుగ్రీవుడికి రక్షణగా మరొక వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని తెలియచేయడానికి. దాన్ని గమనించగలిగిన మానసిక స్థితి వాలికి లేదు కాబట్టి వాలి గుర్తించలేకపోయాడు. పైగా బాగా మదోన్మత్తుడై ఉన్నాడు, మద్యపానమత్తుడై ఉన్నాడు. అందువల్ల కూడా అతడు పరిసరాలను బాగా శ్రద్ధగా గమనించగలిగిన స్థితిలో లేడు. ఈ రెండు కారణాల వల్ల వాలి గమనించలేదు. అలా తాను ప్రయోగించిన బండలు, తాను ప్రయోగించిన ఆ వృక్షాలు మధ్యలో ఎందుకు ముక్కలైపోతున్నాయి, ఏ బాణమో వచ్చి తగులుతోంది, ఎక్కడి నుంచి వస్తోంది ఈ బాణం, ఎవరు విసురుతున్నారన్న గమనిక పొందే స్థితి వాలి మనస్సులో లేదు కాబట్టి అతడు తెలుసుకోలేకపోయాడు. తరువాత రాముడు మరొక్కసారి వింటి నారిని పెద్ద ధనుష్టంకారం చేసి ఒక గొప్ప బాణం ప్రయోగించాడు. సుగ్రీవుడి ప్రాణరక్షణను దృష్టిలో ఉంచుకుని వాలి మీద విసిరాడు. ఆ బాణం సరాసరి వెళ్లి వాలి ఎదురురొమ్ములో గుచ్చుకుంది. ఎప్పుడైతే ఈ బాణాన్ని విసిరాడో, ధనుష్టంకారం చేశాడో, పెద్ద కోలాహలం చెలరేగి పక్షులన్నీ ఆ చెట్లు వదిలి పెద్ద కేకలు పెడుతూ ఎగిరాయి. మృగాలన్నీ భయంకరంగా ఆర్తనాదాలు చేస్తూ పరిగెత్తే ఇంత సంరంభం జరిగింది రామచంద్రమూర్తి ధనుష్టంకారం చేసినప్పుడు. ఇదంతా వివరంగా వాల్మీకి మహర్షి వర్ణించాడు. అంటే రాముడు చెట్టు చాటు నుంచి కొట్టలేదు గాని మొత్తానికి కనపడకుండానే కొట్టాడు, చాటుగానే కొట్టాడు వాలిని. చెట్టు చాటు నుంచి కొట్టాడు అని వాల్మీకి మహర్షి చెప్పలేదు, కానీ చాటుగా ఉండి కొట్టాడు. ఏదో ఒక చాటు, ఎదురుగా మాత్రం లేడు, పక్క నుంచే కొట్టాడు. సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్న వాడి మీద బాణప్రయోగం చేశాడు రాముడు. అంతవరకే వాల్మీకి మహర్షి చెప్పాడు. చెట్టు చాటు నుంచి కొట్టాడనేది మనకి కథల్లో తర్వాత ప్రచారంలోకి వచ్చింది. చాటు అంటే బహుశా చెట్టు చాటు అయి ఉంటుంది, ఇది అరణ్యం కాబట్టి వాళ్ళు అక్కడ యుద్ధాలు చేసుకుంటారు కాబట్టి ఏదో చాటు ఉండాలి కదా, చెట్టే అయి ఉంటుందని ఊహించి మనం చెట్టు చాటని మన వాళ్ళు భావించారు. ఏదైనా మొత్తానికి ఎదురుగా నిలబడకుండా పక్క నుంచే కొట్టాడు. ఎవరితోనో యుద్ధం చేస్తున్న వాడిని కొట్టాడు రాముడు. వాలి నేలకు ఒరిగిపోయాడు. నేలకు ఒరిగిపోయే మరుక్షణం రాముడు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. రాముణ్ణి చూశాడు వాలి. తీవ్రమైన బాధ కలిగింది, తీవ్రమైన ఆక్రోశం కలిగింది. తార చెప్పింది యథార్థమేనని గుర్తుకొచ్చింది. రామచంద్ర, నువ్వేనటయ్యా? నువ్వు రాజపుత్రుడివా? నువ్వు మహావీరుడివా? నువ్వు గొప్ప ధర్మాత్ముడివా? పరాంగుఖవధం కృత్వా కోను ప్రాప్త త్వయా గతి. పరాంగుఖుడు ఎవరితోనో యుద్ధం చేస్తూ ఎవరి మీదనో దృష్టి నిలిపిన వాడి మీద నువ్వు బాణప్రయోగం చేశావే, ఇది ఏమంత పరాక్రమం సుమా? యదహం యుద్ధ సంరబ్ధ శరేణ ఉరసి తాడిత. అతి తీవ్రమైన కఠోరమైన ఒక బాణాన్ని నా గుండెల మీద ప్రయోగించి నన్ను ఇలా చంపావే, ఎవరితోనో యుద్ధం చేస్తున్న నా మీద బాణప్రయోగం చేయడం నీకు ధర్మమా? ఇది నీకు పరాక్రమం అవుతుందిటయ్యా, ఇలా నువ్వు చేయవచ్చా? నువ్వు గడ్డి కప్పిన నుయ్యి లాంటి వాడివి అన్నాడు.
నువ్వు ధర్మాత్ముడివని అనుకున్నాను నేను. నువ్వు చాలా ఉత్తముడివి అని మా తార కూడా చెప్పింది. అంత ఉత్తముడైన వాడు ఎవరితోనో యుద్ధం చేస్తున్న వాడి మీద ఎందుకు బాణప్రయోగం చేస్తాడు? నాకేమీ ప్రాణాపాయ స్థితి లేదని చాలా ధైర్యంగా వచ్చాను నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. నత్వా వినిహతాత్మానం ధర్మధ్వజం అధార్మికం. ధర్మం అనే జెండా పెట్టుకున్న అధార్మికుడు నువ్వు. ధర్మం అనే ప్రచారం నీకు ఉన్నది, కానీ నీలో ధర్మం లేదు. నీలో ధర్మమే గనక ఉంటే ఎవరితోనో యుద్ధం చేస్తున్న వాడి మీద ఇలా బాణప్రయోగం చేస్తావుటయ్యా. జానే పాప సమాచారం. నువ్వు పాపాత్ముడివి అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. ఎలాంటి పాపాత్ముడివి అంటే తృణై కూపమివ ఆవృతం. పైన గడ్డి కప్పి ఉన్న నుయ్యి లాంటి వాడివి నువ్వు. అక్కడ గడ్డి కప్పి ఉంది కదా అనుకుంటాం, మెత్తగా ఉంది, అదొక పచ్చిక బయలనుకుని ఎవడైనా కూర్చుంటే ఆ నూతిలో పడిపోతాడు. నిన్ను నమ్మితే ఇలాంటి ప్రమాదం వస్తుంది. నువ్వు ధార్మికుడు అని నమ్మడం నేను చేసిన పొరపాటు. మా తార చెప్పినా కూడా ధర్మాత్ముడైన రాముడు నా మీద ఎందుకు బాణప్రయోగం చేస్తాడు? నేను వేరెవరితోనో యుద్ధం చేస్తున్న సమయంలో నా జోలికి ఎందుకు వస్తాడని అనుకున్నాను నేను. నువ్వు నా మీద ఎవరితోనో యుద్ధం చేస్తున్న సమయంలో బాణప్రయోగం చేశావు. సరే, అసలు నీకు నాకు ఏమైనా విరోధం ఉన్నదా? నేను నీకేమైనా ద్రోహం చేశానా? నేను నీకు చేసిన అపకారం ఏమైనా ఉందా? నేను నీకు ఏ విధమైన ద్రోహము చేయకుండా, మన ఇద్దరి మధ్య ఏ వైరము లేకుండా, నేను ఏ అపకారము చెయ్యని వాడిని నన్ను పనిగట్టుకుని నువ్వు ఎందుకు చంపవలసి వచ్చింది? నా మీద ఎందుకు బాణప్రయోగం చేయవలసి వచ్చింది? నువ్వు చూస్తే జడలు ధరించి ఉన్నావు, నారచీరలు కట్టుకుని ఉన్నావు, తాపస వేషంతో ఉన్నావు. కానీ నీ ప్రవృత్తి తాపస ప్రవృత్తికి సరిపోయేదిగా లేదు. క్రూరమైన ప్రవృత్తి కలిగిన వాడివిగా కనపడుతున్నావు. చాటు నుంచి ఒక మృగాన్ని కొట్టినట్టు నన్ను కొట్టావు. అంటే నీ దృష్టిలో నేను ఒక మృగాన్ని అన్నమాట, వానరుణ్ణి కాబట్టి మృగం కనుక వేటాడే సందర్భంలో చాటు నుంచి అయినా కొట్టవచ్చు అనే అభిప్రాయంతో కొట్టావేమో. అలా కొట్టానని సమర్థించుకుంటావేమో. అలా కొట్టడానికి కూడా ఈ మృగాన్ని కొట్టడానికి ఒక కారణం ఉండాలి. ఎవరైనా మృగం మీద ఊరికే వినోదంగా, విలాసంగా, సరదాగా బాణప్రయోగం చెయ్యరు ధర్మం తెలిసిన వారు. మృగం మీద బాణప్రయోగం చేయడానికి రెండు కారణాలుంటాయి. అది క్రూర మృగమై ఓళ్ల మీద విరుచుకు పడుతున్నప్పుడు ఆ క్రూర మృగం బారి నుండి ప్రజలను కాపాడడానికి ప్రభువైన వాడు క్రూర మృగం మీద బాణం వేయాలి. అంతేగాని ఊరికే బాణం వేయడానికి వీల్లేదు. మృగం దొరికితే చాలు బాణం వేసేయడం అనేది పద్ధతి కానే కాదు. పద్ధతి తెలిసిన వాడివి, ధర్మం తెలిసిన వాడివి ఇలా బాణప్రయోగం చేయవచ్చును. ఇప్పుడు నేను క్రూర మృగాన్నై ఓళ్ల మీద విరుచుకుపడి ఎవరికి కష్టాన్ని కలిగించలేదే, అందువల్ల నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు. రెండవది, మాంసాహారం కోసం కూడా క్షత్రియుడైన వాడు వేటాడవచ్చు. అప్పుడు మృగాల మీద చాటు నుంచి బాణం వేయచ్చు, అందులో ఏం తప్పు లేదు. క్షత్రియులైన వారు మాంసభోజనం స్వీకరించాలి. ఆ మాంసభోజనం నగరంలో సరిపడినంత దొరక్కపోతే అరణ్యాల్లో మృగాల మీద బాణం ప్రయోగం చేసి వాటిని చంపి ఆ మాంసాహారాన్ని స్వీకరించవచ్చు. క్షత్రియులకి ఇది ధర్మం. నువ్వు క్షత్రియుడు కాబట్టి ఇలా చేయాలని అనుకున్నావేమో. అలా అనుకుంటే కూడా ఈ వానరులకి 5 గోళ్లుంటాయి. 5 గోళ్లు కలిగిన జంతువులను మాంసాహారంగా స్వీకరించరు క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కానీ. 5 గోళ్లు కలిగిన వాటిలో మాంసభోజనంగా స్వీకరించదగినవి 5 మాత్రమే ఉన్నాయి సుమా. అవి ఏవి అంటే కుందేలు, ఉడుము, అలుగు, తాబేలు, మరొక జంతువు అడవి పంది. ఈ 5 జంతువులకి 5 గోళ్లు ఉంటాయి, మా కోతులకు ఉన్నట్లే. కానీ ఈ 5 జంతువుల మాంసాహారం మాత్రమే స్వీకరిస్తారు. పంచ నఖములు కలిగిన జంతువుల్లో ఈ 5 మాత్రమే మాంసాహారంగా స్వీకరించడానికి యోగ్యమైనవి. కోతి మాంసాన్ని ఎవరు స్వీకరించరు. అందువల్ల నువ్వు మాంసాహారం కోసం నన్ను కొట్టావని అనడానికి వీల్లేదు. నేనేదో క్రూర మృగంలా ప్రవర్తించి లోకానికి ప్రమాదం కలిగిస్తున్నాను కాబట్టి కొట్టావు అనడానికి అవకాశం లేదు. పోనీ నీకు నాకు ఏమైనా విరోధం ఉందా అంటే విరోధం కారణంగా కొట్టావనడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు నన్ను ఎందుకు బాణంతో కొట్టావు అన్న ప్రశ్నకు సమాధానం లేదయ్యా. తగిన విరోధం లేకుండా, తగినంత కారణం లేకుండా ఎవరితోనో యుద్ధం చేస్తున్నవాడి మీద ఇలా బాణప్రయోగం చేయడం చాలా పొరపాటు. అన్నీ తెలిసిన మా తార ముందుగానే చెప్పింది. నిజమే, నువ్వేదో సుగ్రీవుడి వల్ల సహాయాన్ని ఆశించి సుగ్రీవుడికి ఈ సహాయాన్ని చేసి తిరిగి అతని నుంచి ప్రత్యుపకారం పొందాలనే కోరికతో ఈ పని చేశావనే విషయం తెలిసింది. ఆ కోరిక ఏమిటో కూడా తెలిసింది. ఏదో నీ భార్యను రావణుడు అపహరించాడట. ఆ భార్యను అన్వేషించే ప్రయత్నంలో ఈ సుగ్రీవుడు వానర సేనలతో నీకు సహకరిస్తాడని తెలిసింది. ఇంతెందుకు, నువ్వు నన్ను గనక అర్థించి ఉంటే, నన్ను ఆశ్రయించి ఉంటే మరుక్షణం ఆ రావణుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని సీతను తీసుకొచ్చి నీకు అప్పగించి ఉండేవాడిని. నువ్వు చేసింది చాలా పొరపాటు. నీకు సహాయం పొందడం కోసం అసమర్థుడైన వాడిని ఆశ్రయించావు. సమర్థుడైన నన్ను
ఆశ్రయించి ఉంటే, నా మైత్రిని పాటించి ఉంటే, నన్ను నీవు అర్థించి ఉంటే తప్పకుండా ఈ మేలు నీకు చేసి ఉండేవాడిని, ఈ ఉపకారం చేసి ఉండేవాడిని. అందుకోసం నన్ను చంపవలసిన అవసరం లేదు. నువ్వు చాలా పొరపాటు చేశావని, తెలివి తక్కువగా ప్రవర్తించావని నాకు అర్థమైంది. సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకం. మంచివాడి వేషంలో కనపడుతున్న పాపాత్ముడువు నువ్వు. నాహం త్వామధిజానామి ధర్మచ్ఛద్మ అభిసంవృతం. ధర్మం అనే ముసుగు కప్పుకున్న అధర్మాత్ముడువు నువ్వు. ఇంత దారుణమైన పని చేశావు అని వాలి ప్రశ్న వేశాడు. వాలి అడిగిన వాటిల్లో ముఖ్యమైన ప్రశ్నలు 3. 1, వేరే ఎవరితోనో యుద్ధం చేస్తున్న నా మీద ఎందుకు బాణప్రయోగం చేశావు, ఇది ధర్మమేనా? 2, నీకు నాకు ప్రత్యక్షంగా వైరం లేదు కదా, ప్రత్యక్షంగా వైరం లేనప్పుడు నువ్వు బాణప్రయోగం చేయవలసిన అవసరం ఏంటి, నన్ను ఎందుకు చంపాలి? చంపడానికి మన ఇద్దరి మధ్య తగాదా ఉండాలి కదా, విరోధం ఉండాలి కదా. 3వది, నువ్వు మాంసభోజనం కోసం నా మీద బాణప్రయోగం చేసి ఉంటే నన్ను మృగంగా భావించి మా మాంసం మీకు ఆహారంగా స్వీకరించడానికి ధర్మశాస్త్రం అంగీకరించలేదు, కాబట్టి ఈ మాంసం మీకు పనికొచ్చేది కాదు, కాబట్టి మాంసాహారం కోసం నువ్వు బాణం వేశావు అని సమర్థించుకునే అవకాశం కూడా లేదు అని ఈ 3 ప్రశ్నలు ప్రధానంగా ఆయన సంధించాడు. 4వ అంశం ప్రశ్న కాదు కానీ, నువ్వు పొరపాటు చేశావు, ఆ సుగ్రీవుడి బదులు నన్ను ఆశ్రయించి ఉంటే బాగుండేది, ఆ సహాయం ఏదో నేను అవలేలుగా చేసి ఉండేవాడిని, ఆ రావణుడిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసి ఆ సీతను నీకు అప్పగించి ఉండేవాడిని, నేను సమర్థుణ్ణి గాని ఆ పని సుగ్రీవుడు చేయగలడా? సుగ్రీవుడి వల్ల ఈ ఉపకారాన్ని ఆశించి ఈ పని నువ్వు చేసి ఉంటే నువ్వు పొరపాటు ఆలోచనతో ఉన్నావని తెలుస్తోంది అని కొన ఊపిరితో ప్రాణము గిలగిల్లాడుతున్న వేళ రాముణ్ణి ఇన్ని ప్రశ్నలు వేశాడు. రాముడు వారి దగ్గరకు వచ్చి, నాయనా, నువ్వు బాణపు దెబ్బతిని చాలా బాధపడుతున్నావు కాబట్టి నువ్వు ఇంత తీవ్రమైన భాషలో మాట్లాడడాన్ని నేను తప్పు పట్టడం లేదు అన్నాడు మొట్టమొదటి మాట. ఎందుకంటే నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు గడ్డి కప్పిన నుయ్యి లాంటి వాడివి, ధర్మం అనే వేషం వేసుకున్న అధర్మాత్ముడివి, ఇన్ని మాటలు అన్నాడు. ఇన్ని మాటలంటే కోపం రావాలి ఎవరికైనా. కానీ రాముడు అంటున్నాడు, నువ్వు ఎందుకు ఇన్ని మాటలు అన్నావో నాకు తెలుసు. ఒక తీవ్రమైన బాణం నీ గుండెల్లో గుచ్చుకుంది కాబట్టి, గుండెల్లో గుచ్చుకున్న బాణం నిన్ను ఎంత బాధ పెడుతోందో ఆ బాధంతా నీ మాటల్లో ఆవేశం రూపంలో వ్యక్తం అవుతుంది. బాధ ఒకటి కలిగినప్పుడు, ఓ దెబ్బ తిన్నప్పుడు ఆవేశపడడం సహజం. అందువల్ల నువ్వు ఆవేశంగా మాట్లాడుతున్నావు. అందువల్ల నువ్వు ఆవేశంగా నన్ను నిందించావని నేను అనుకోవడం లేదు. కానీ నీ నిందలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మాత్రం నాకున్నది, అది నా ధర్మం. మొట్టమొదటి నువ్వేమన్నావు, ఎవరితోనో యుద్ధం చేస్తున్న వాడి మీద నువ్వు ఎందుకు బాణప్రయోగం చేశావు, అది మొదటి సందేహం, ఈ మొదటి ప్రశ్న. ఎవరితోనో యుద్ధం చేస్తున్నావు, నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు? నువ్వు నా మిత్రుడితో యుద్ధం చేస్తున్నావు. సుగ్రీవుడు నేను అగ్నిసాక్షికంగా మైత్రిని పాటించాం. సుగ్రీవుడు నేను అగ్నిసాక్షికమైన మైత్రిని పాటించిన సందర్భంలో సుగ్రీవుడు నేను అనుకున్న మాట ఏమిటో తెలుసునా? ఏకం సుఖం చ దుఃఖం చ నౌ. ఇక్కడి నుంచి మన ఇద్దరికి సుఖము దుఃఖము ఒకటే. నీ సుఖమే నా సుఖం, నీ దుఃఖమే నా దుఃఖం అనుకున్నాను. కాబట్టి సుగ్రీవుణ్ణి చంపడానికి నువ్వు ప్రయత్నిస్తుంటే, సుగ్రీవుడితో యుద్ధం నువ్వు చేస్తుంటే అది నాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క. సుగ్రీవుడికి నాకు అభేదం, మా మైత్రిలో అభేదాన్ని నేను పాటిస్తున్నాను. నేను ఎవరితోనో యుద్ధం చేస్తుంటే నా మీద నువ్వు బాణప్రయోగం చేస్తున్నావు అంటున్నావు. ఎవరో కాదు, సుగ్రీవుడు నేను ఒకటేనయ్యా. సుగ్రీవుడితో నువ్వు యుద్ధం చేస్తే నాతో యుద్ధం చేసినట్టే. సుగ్రీవుడితో నీకు వైరం ఉంటే నాతో వైరం ఉన్నట్లే. మిత్రుడికి శత్రువైన వాడు నాకు శత్రువే అవుతాడు. కాబట్టి ఈ శత్రుత్వాన్ని పాటించి నేను నీ మీద బాణప్రయోగం చేయవలసి వచ్చింది. ఇక మృగమన్న దృష్టిలో మాంసభోజనానికి పనికిరాని నా మీద ఎందుకు బాణప్రయోగం చేశావన్నావు. నువ్వు మృగానివే అయితే చాటు నుంచి వేటగాడి వలె కొట్టడం నేరం కాదు కాబట్టి కొట్టాను నేను. కానీ నువ్వు మృగం వంటి వాడివే, కానీ నీ ప్రవర్తనలో మృగలక్షణం ఉంది. నువ్వు ధర్మాన్ని పూర్తిగా వదిలివేశావు. నీవు మాయావితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, బిలంలో దూరినప్పుడు నువ్వు మరణించావనుకుని నీ తమ్ముడు సింహాసనాన్ని స్వీకరించాడు. మీ వానర జాతి సంప్రదాయం ప్రకారం అన్న మరణిస్తే అన్న భార్య తమ్ముడికి భార్య అవుతుంది, తమ్ముడు మరణిస్తే తమ్ముడి భార్య అన్నకు భార్య అవుతుంది. అందువల్ల ఆ విధానం ప్రకారం తార అతడికి భార్య అయింది. ఆ రాజ్యాన్ని అతను స్వీకరించాడు. నువ్వు బెలద్వారాన్ని తొలగించుకుని ఆ బండరాయిని తోసేసి మళ్లీ వచ్చిన తర్వాత నీకు ఎంతగా కాళ్లా వేళ్లా పడి ప్రాధేయపడ్డాడు సుగ్రీవుడు. ఎన్ని విశేషాలు చెప్పాడు, జరిగింది ఎంత వివరించాడు. నువ్వు వినిపించుకునే ప్రయత్నం చేశావా? నీ మనస్సులో ఒక అపార్థం ఏర్పడి ఆ అపార్థాన్నే సత్యం అనుకుని దాన్నే పట్టుకుని వైరాన్ని పాటించావు తప్ప తమ్ముడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా? ఇలా జరిగి ఉండడానికి అవకాశం ఉంటుందేమో అని ఆలోచించే ప్రయత్నం చేశావా? నా మనస్సులో ఒక అభిప్రాయం ఏర్పడింది, బహుశా ఇలా ప్రవర్తించి ఉంటాడు అనుకున్నావు నువ్వు. అంతే,
తమ్ముడు సుగ్రీవుడు ఎంత చెప్పినా ఏకోదరులైన మీరు మీ తమ్ముడు చెప్పిన మాటల్ని విని అర్థం చేసుకోవాలన్న ఆలోచన కూడా నీకు లేకపోయింది అంటే నీవు వైరానికే ప్రాధాన్యమిచ్చే లక్షణం కలిగిన వాడివని తెలుస్తోంది కదా. ఇంత వైరానికి ప్రాధాన్యం ఇచ్చే లక్షణం కలిగిన వాడికి, ఇంత అహంకార స్వరూపుడైన వాడికి, అలాంటి వాడికి స్నేహం మీద గౌరవం ఉంటుందా? నేను నీకు స్నేహితుడిగా వస్తే నువ్వు నాకేదో సహాయం చేస్తావని ఎలా నమ్మగలుగుతాను నేను? నీవు ప్రవర్తించిన తీరును బట్టి నీ స్వభావం ఏమిటో, నీ ఆలోచన విధానం ఏమిటో తెలుస్తోంది కదా. ఇలాంటి స్వభావం కలిగిన వాడితో ఎలా మైత్రి పాటించగలను? పైగా నువ్వు రావణుడికి మిత్రుడివి. రావణుడికి మిత్రుడివైన నువ్వు నాతో మైత్రిని పాటిస్తావని ఎలా విశ్వసించగలుగుతానయ్యా? ఈ కారణం వల్ల నేను నీతో మైత్రిని పాటించదలుచుకోలేదు. ఇక నీ మీద బాణప్రయోగం చేయడం చాటు నుంచి చేశాను, కానీ నీవు గుర్తించే అవకాశం నేను కలిగించాను అక్కడ నేనున్నానని. కానీ దాన్ని గుర్తించడానికి నీవు సంసిద్ధంగా లేవు కాబట్టి నువ్వు గుర్తించలేకపోయావు. ఏమైనా నువ్వు ఒక నేరం చేశావు, ఆ నేరానికి శిక్ష విధించడానికి నేను వచ్చాను. అయితే నేను వచ్చి నువ్వు కాసుకో, నువ్వు నేరం చేశావు, నేను నీకు శిక్ష విధిస్తాను, నేను యుద్ధానికి వస్తున్నానని చెప్పవలసిన అవసరం లేదు. నేరస్తుడికి ప్రభుత్వము శిక్ష విధించే సందర్భంలో అతడికి తెలియజేసి అతన్ని పిలిచి గౌరవంగా శిక్ష విధించవలసిన అవసరం లేదు. దండన ఏ విధంగానైనా ఉండవచ్చు. ఏమిటి నువ్వు చేసిన నేరం అంటావా? ధర్మము చాలా సూక్ష్మంగా ఉంటుంది. చాలా సందర్భాలలో ధర్మం అధర్మం వలె, అధర్మం ధర్మం వలె కనపడుతుంది. మానవుడు ఎంతో జాగరూకుడై ధర్మాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ సమస్తమైన భూమండలము ఇక్ష్వాకుల అధీనంలో ఉంది. నువ్వు వానరరాజువే అయినా కూడా ఈ వానర రాజ్యం అన్నది కూడా ఇక్ష్వాకులు పరిపాలిస్తున్న రాజ్యంలో ఒక భాగం తప్ప మీరు స్వతంత్ర రాజులు కారు. కాబట్టి ఈ రాజ్యం మొత్తం ఇక్ష్వాకులది. ఈ ఇక్ష్వాకుల రాజ్యానికి ఇప్పుడు ప్రభువుగా ఉన్నవాడు మా తమ్ముడైన భరతుడు. భరతుడు ప్రభువుగా అయోధ్య నగరాన్ని పాలించడానికి మా తండ్రి గారు నియమించారు. భరతుడు అయోధ్య నగరాన్ని పాలించడం ఇష్టం లేక నా దగ్గరకు వచ్చాడు. నేను మా తమ్ముడిని మళ్ళీ నచ్చజెప్పి అయోధ్యకు పంపిస్తూ తమ్ముడికి ఒక హామీ ఇచ్చాను. నాన్నగారికి సంబంధించిన ఈ రాజ్య భాగంలో కొంత నువ్వు చూసుకో, మిగతా ఈ అరణ్యానికి సంబంధించిన విభాగానికి నీ తరఫున ప్రతినిధిగా నేను ఉంటానని మా తమ్ముడికి చెప్పి పంపించాను. మనం అయోధ్యాకాండ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, రామచంద్రమూర్తి భరతుడు వెళ్లిపోతున్నప్పుడు భరతుడిని అన్ని విధాలుగాను నచ్చజెప్పి పాదుకలిచ్చి పంపడానికి ముందుగా త్వం రాజా భరత భవ స్వయం నరాణాం వన్యానాం అహమపి రాజరాణ్ మృగాణాం. అరణ్యంలో ఉన్న ఈ సమస్తమైన ప్రాణులకు, మృగాల వంటి ప్రాణులందరికీ నేను ప్రభువుగా ఉండి ఇక్కడ ధర్మరక్షణ నిర్వహిస్తాను. నువ్వు అయోధ్యలో ఉండి మానవులకు ప్రభువుగా నువ్వుండు. త్వం రాజా భరత భవ స్వయం నరాణాం వన్యానాం అహమపి రాజరాణ్ మృగాణాం అని మా తమ్ముడికి చెప్పాను నేను. ఆ ధర్మాన్ని పాటించాలి అంటే ఇక్ష్వాకుల ఏలుబడిలో ఉన్న ఈ భూమండలంలో మేము ధర్మాన్ని పాటించడం మాత్రమే కాక ఇతరులు కూడా ధర్మాన్ని పాటించేలాగా చేయవలసిన బాధ్యత మాకున్నది. నువ్వు చేసిన అధర్మం ఏమిటి అంటే, తమ్ముడు బ్రతికి ఉండగానే అతన్ని తరిమివేసి రాజ్యాన్ని ఆక్రమించావు. ఈ రాజ్యం నీది కాబట్టి రాజ్యం నువ్వు తీసుకోవచ్చు, కానీ మీరిద్దరూ రాజ్యభాగాన్ని పంచుకుని కలిసిమెలిసి ఉండవలసిన వాళ్ళు. తమ్ముడికి రాజ్యమే లేకుండా, నిలువనీడ లేకుండా ఉండే స్థితిని కల్పించావు. 2, తమ్ముడు బ్రతికి ఉండగా అతడి భార్యను అపహరించావు. రాజ్యాన్ని పోగొట్టుకుని దుఃఖాన్ని అనుభవిస్తున్న సమయంలో కష్టం సుఖం చెప్పుకోవడానికి తోడునీడగా ఉండవలసిన భార్య కూడా అతడి పక్కన లేకుండా అపహరించి అతడికి ఎంత మానసికమైన వేదనను కలిగించావు. తమ్ముడి భార్యని అన్న భార్యని తమ్ముడు స్వీకరించడం వానర జాతికి సంబంధించిన సంప్రదాయమే అయినా తమ్ముడు మరణించి ఉండగా ఆ పని చేయకూడదు. నువ్వు మరణించావు అనుకుని తారను భార్యగా స్వీకరించాడు సుగ్రీవుడు. నువ్వు తిరిగి వచ్చాక విషయం అంతా నీకు నివేదించాడు. సుగ్రీవుడు చెప్పిన మాట వినిపించుకునే స్థితి నీ మనస్సుకు లేకుండా పోయింది. ఎంతటి పరాక్రమవంతుడైనా, ఎంతటి ప్రభు అయినా ఎదుటివారి మాట కూడా వినాలి. ఎదుటివారు చెప్పేది ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. నీకంత స్థిమితం లేదు. నీ మనస్సుకు ఏమనిపిస్తే అదే ధర్మం అని భావించావు, అదే యథార్థమని భావించావు. నీ మనస్సుకు తోచింది మాత్రమే యథార్థమని అనుకునే స్వభావం కలిగిన వాడివి కాబట్టి నీ వల్ల ప్రమాదం జరుగుతుంది. ఎప్పుడూ వ్యక్తి తన మనస్సుని ప్రశాంతమైన స్థితిలో ఉంచి ఎదుటివారు చెప్పేది కూడా విని అర్థం చేసుకుని ఆ కోణం నుంచి కూడా ఆలోచించడానికి కావలసిన సంసిద్ధత కలిగి ఉండాలి. కానీ నీకు ఆ సంసిద్ధత లేదు. ఎందుకు బెలద్వారాన్ని మీ తమ్ముడు మూసివేయవలసి వచ్చిందో, ఎందుకు ఆయన సన్నివేశంలో అలా ప్రవర్తించాడో ఎంత వివరంగా చెప్పే ప్రయత్నం చేసినా నువ్వు వినిపించుకునే స్థితిలో కానీ నమ్మే స్థితిలో కానీ లేవు. ఎదుటి వ్యక్తిని నమ్మడం సంస్కారానికి సంబంధించిన లక్షణం.
నీవు సొంత తమ్ముణ్ణి కూడా అనుమానించే స్థితిలో ఉన్నావు తప్ప నమ్మడానికి కావలసిన స్థితిలో లేవు. అతడు నీ పాదాల మీద పడి ప్రార్థించాడే, కళ్ళనీళ్లతో నీకు చెప్పుకున్నాడే, నువ్వు వినిపించుకునే ప్రయత్నం చేశావా? వినిపించుకునే ప్రయత్నం చేయక తమ్ముడి భార్యని నీకు భార్యగా బలవంతంగా స్వీకరించావు, తమ్ముడిని నెట్టివేసి. తమ్ముడు నీకు అపకారం చేశాడనుకున్నావు, తమ్ముడిని దూరంగా పెట్టావు, బానే ఉంది. ఈ రాజ్యమంతా నాదే అనుకున్నావు, నువ్వు పరిపాలించావు, బానే ఉంది. తమ్ముడి భార్యను నీవు అపహరించవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది ధర్మమైన విషయం మాత్రం కానే కాదు సుమా. ఈ అధర్మాన్ని నువ్వు ఆచరించిన కారణం చేత నీవు శిక్షార్హుడివయ్యావు. ఆ శిక్ష మరణశిక్షే. ఔరసీం భగినీం వాపి భార్యామప్యనుజస్యయ. ఔరసి అంటే కుమార్తె, భగిని అంటే సోదరి. భార్యామప్యనుజస్యయ, తమ్ముడి భార్య. సోదరి కాని, కుమార్తె కాని, తమ్ముడి భార్య కాని, ఈ వరుస అయ్యే స్త్రీలు ఎవరైనా సరే వారి పట్ల కాముకమైన ప్రవృత్తితో వారిని భార్యగా స్వీకరించడం అన్నది శిక్షార్హమైన ఒక నేరము. ఆ శిక్ష మరణశిక్షే. కాబట్టి అలాంటి వారితో ప్రచరేత నరః కామాత్ తస్య దండో వధ స్మృతః. ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే, ఎవరైనా ధర్మాన్ని మరచిపోయి కాముకమైన ప్రవృత్తితో కూతురిని చూడకుండా, చెల్లెలని చూడకుండా, తమ్ముడి భార్య అనే ఆలోచన లేకుండా వారి పట్ల కాముక ప్రవృత్తితో ప్రవర్తిస్తారో వారు శిక్షార్హులు. ఆ శిక్ష మరణశిక్షే. ఇప్పుడు నీవు మరణశిక్ష విధించడానికి కావలసిన నేరం చేసినవాడు. నిన్ను శిక్షించాలి. శిక్షించే వ్యక్తికి పనిగట్టుకుని పిలిచి నువ్వు ఈ నేరం చేశావు, నిన్ను శిక్షిస్తున్నానని చెప్పవలసిన అవసరం లేదు. నేరానికి శిక్ష విధించడం మాత్రమే నా పని. అందువల్ల ఈ శిక్ష నీకు విధించానయ్యా, నువ్వు చేసిన నేరం ఇది. పైగా మిత్రధర్మాన్ని పాటించే సందర్భంలో నేను సుగ్రీవుడితో మైత్రి ఎందుకు పాటించాను అంటే, నాకు సుగ్రీవుడికి ఒకేలాంటి మనస్తత్వం ఉన్నది. కానీ నీకు రావణుడికి ఒకేలాంటి మనస్తత్వం ఉన్నది. మనస్తత్వాలు కలవనప్పుడు మైత్రిని పాటించే అవకాశం ఉండదు. నీవు అహంకారపూరితమైన స్వభావం కలిగిన వాడివి, రావణుడు కూడా అలాంటి స్వభావం కలిగిన వాడే. అహంకారపూరితమైన స్వభావం కలిగిన వాడు అరమరికలు లేని మైత్రిని పాటించలేడు. ప్రయోజనాన్ని ఆశించే మైత్రిని మాత్రమే కోరుకుంటాడు. ప్రయోజనాన్ని ఆశించే మైత్రిని కోరుకున్న నువ్వు ఏ క్షణంలో అయినా మరొక విశేషమైన ప్రయోజనం ఉంటే ఈ మైత్రికి తిలోదకాలిచ్చి ఆ మైత్రికే ప్రాధాన్యం ఇచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. పైగా ఎదుటివారి మాట వినే లక్షణం లేని వాడివి, అహంకారపూరితమైన గుణం కలిగిన వాడివి అని తెలుస్తోంది. కాబట్టి నిన్ను ఆశ్రయించి నేనేదో ప్రయోజనం పొందాలి అనుకోవడం సరైంది కానే కాదు. కాబట్టి నేను ఈ బాణప్రయోగం చేశాను. అందువల్ల నిన్నేదో నేను అన్యాయంగా చంపానని నువ్వు బాధపడవద్దు. నీవు చేసిన నేరానికి తగిన శిక్ష విధించడం నా కర్తవ్యంగా భావించి బాణప్రయోగం చేశాను అన్నాడు. అంటే పాపం వాలి అన్ని ఓపికగా విని చక్కగా సమాధానం చెప్పాడు. శరాభితప్తేన విచేతసామయ ప్రదూషితస్త్వం యదజానత ప్రభో. నా కోణంలోనే నేను ఆలోచించి నువ్వేదో తప్పు చేశావని, నువ్వు పాపాత్ముడు అని నిన్ను నిందించాను. నిజంగానే నువ్వు చెప్పినట్టు బాణం ఒకటి బలంగా గుండెల్లో గుచ్చుకున్న బాధ వల్ల నీ మీద తీవ్రమైన నిందలు వేశాను రామచంద్ర. నేను తప్పు చేశాను, పొరపాటు పడ్డాను, నన్ను క్షమించు. ఇదం మహేంద్రోపమ భీమ విక్రమ ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వర. నువ్వు నన్ను దయచూసి నేను చేసిన ఈ నిందలని క్షమించి నన్ను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. నేను పొరపాటు పడ్డాను, నువ్వు తప్పు చేశావని అనుకున్నాను, కానీ నువ్వు చెప్పిందంతా యథార్థమే. ఉషశ్రీ గారు ఎక్కువగా రామాయణ ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. ఆయన చమత్కారంగా ఏమనేవారంటే, వాళ్ళైనా ఒప్పుకున్నాడు కానీ వాడిని చంపడం న్యాయమేనని వాళ్ళ తరఫున వాదించే మనం మాత్రం ఒప్పుకోము అని చెప్తూ ఉండేవారు. వాళ్ళు ఒప్పుకున్నాడు, నన్ను చంపడం న్యాయమే, నేను తప్పు చేశాను, నువ్వు చెప్పింది సరైన విషయమే, నువ్వు ఇలా బాణప్రయోగం చేయడంలో ఏమీ పొరపాటు లేదు, నేను బాణం గుచ్చుకున్నందువల్ల ఉన్న బాధలో నిజాన్ని గుర్తించలేక ఆవేశంతో నీ మీద నిందలు వేశాను, నేను తప్పు నేను ఒప్పుకుంటున్నాను, పొరపాటని వాళ్ళైనా ఒప్పుకున్నాడు కానీ మన వాళ్ళు మాత్రం ఒప్పుకోరు, వాళ్ళకంటే మన వాళ్లే గట్టివాళ్ళు అన్నాడు ఆయన చాలా చమత్కారంగా ఉషశ్రీ గారు చెప్తూ ఉండేవారు. మనం ఏమని వాదిస్తామంటే ఈవేళ ఆధునిక యుగంలో చిత్రమైన వాదం పుట్టింది. వాలి ఒప్పుకున్నాడంటే ఒప్పుకోక ఏం చేస్తాడండి, రాసింది వాల్మీకి కదా, రాముడికి అనుకూలంగా రాశాడు, అందుకని వాలి ఒప్పుకున్నట్టు రాశాడు అని. బానే ఉంది, చాటు నుంచి కొట్టాడని రాసింది కూడా ఆ వాల్మీకిగా. చాటు నుంచి కొట్టాడని వాల్మీకి రాసిన వాదాన్ని మనం స్వీకరిస్తాం, వాలి అంగీకరించాడని వాల్మీకి రాసిన విషయాన్ని మనం స్వీకరించాం. అంటే మన వాదం ఎలా ఉంటుందంటే మనకు అనుకూలంగా వాదిస్తాం తప్ప అందులో ఉన్న రెండు విషయాలు తీసుకోవాలి కానీ ఒకే విషయాన్ని తీసుకుని ఆ విషయాన్ని గురించి మాత్రమే చెప్పడం న్యాయం కాదు. వాలి అంగీకరించాడు తాను చేసింది తప్పు అని. ప్రధానంగా రామచంద్రమూర్తి ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వడం కోసం వచ్చినవాడు. రామో విగ్రహవాన్ ధర్మ అనే మాట చాలా స్పష్టమైన మాట.
తన తండ్రి ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. అంతేకాదు ఇంకా 350 మంది భార్యలు ఉన్నారు ఆయనకి చెప్పుకున్నాం మనం. ఆ పరశురాముడికి భయపడి మాటి మాటికి పెళ్లిళ్ళు చేసుకునేవాడు అని. మరి ఇంతమందిని వివాహం చేసుకున్న ఆ తండ్రికి కుమారుడుగా పుట్టిన రాముడు పాటిస్తున్న ధర్మం ఏకపత్ని వ్రత ధర్మం. అందుకు రాముడు గొప్పవాడయ్యాడు. ఏకపత్ని వ్రత ధర్మం పాటించిన వాళ్ళు ఎందరో ఉండొచ్చు, కానీ రాముడికి గొప్పతనం ఎందువల్ల వచ్చిందంటే తన తండ్రి నెలకొల్పిన సంప్రదాయాన్ని కొనసాగించలేదు. మా నాన్నగారు 350 పెళ్లిళ్ళు చేసుకుంటే నేను కనీసం 30 అన్నా చేసుకోక్కర్లేదా అనుకోలేదు ఆయన. ఏకపత్ని వ్రత ధర్మంలో ఉండే గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆచరించి లోకానికి చూపించిన మహానుభావుడు. ఎవరైనా ఈ ధర్మాన్ని పాటించవలసిందే. అయితే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. వానర జాతిలో ఉండే సంప్రదాయం వేరుగా ఉండొచ్చు. ఏముంది అక్కడ సంప్రదాయం? తమ్ముడు మరణిస్తే తమ్ముడి భార్య అన్న భార్యగా మారుతుంది, అన్న మరణిస్తే అన్న భార్య తమ్ముడు భార్యగా మారుతుంది. నువ్వు మరణించావనుకుని నీ తమ్ముడు నీ భార్యను స్వీకరించాడు, కానీ నీ తమ్ముడు జీవించి ఉన్నాడని తెలిసి అతడు జీవించి ఉండగా అతడి భార్యను నువ్వు స్వీకరించావు. ఇది శిక్షార్హమైన నేరము. ఈ నేరానికి నేను శిక్ష విధిస్తున్నాను. పైగా లోకంలో ఉన్న విషయం ప్రధానంగా అందరికీ తెలిసిన విషయమే. శత్రువుకి శత్రువైన వాడు మనకు మిత్రుడు, మన మిత్రుడికి శత్రువైన వాడు మనకు శత్రువు. నా మిత్రుడైన సుగ్రీవుడికి నువ్వు శత్రువుగా ఉన్నావు, కాబట్టి నీకు నాకు శత్రుత్వం లేదనడం కూడా పొసగే విషయం కాదు అని దానికి కూడా సమాధానం చెబితే అన్ని సమాధానాలు అంగీకరించాడు ఆయన. యథార్థంగా ఇక్కడ చెప్పని ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి తర్వాత చెప్పాడు. ఈ తార దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు కొంతమంది వాలి యొక్క అనుచరులైన వానర వీరులు. వెళ్ళి, అమ్మా, ఎవరో సుగ్రీవుడి వెంట వచ్చాడు, ధనుర్ధారి అయిన మహావీరుడు, ఆయన చాటుగా బాణం వేసి కొట్టాడు, వాలి గుండెల్లో దిగింది ఆ బాణం, ఆయన చనిపోయాడు. అయినా మన మహారాజు గారు కూడా పొరపాటు పడ్డారు. ఆయన పెద్ద ఆయన ఎవరో యుద్ధం చేస్తూ మధ్య మధ్యలో మన మహారాజు గారైన వాలి ప్రయోగించే ఈ బండలని ఈ చెట్లని మధ్యలో తన బాణంతో ఛేదిస్తూనే వచ్చాడు. అక్కడ మరొకరెవరో ఉన్నారని మన వాలి చూసుకోలేదు అని వాళ్ళు చెప్పారు. అక్కడ చెప్పాడు వాల్మీకి. అంటే రామచంద్రమూర్తి తానున్నానని తెలియజేసే ప్రయత్నం చేశాడు. నేను ఇక్కడ ఉన్నాను అని తెలియజేసే ప్రయత్నం చేశాడు. అంటే రాముడు అక్కడ ఉన్నాడని తెలిసిన తర్వాత వాలి తన అభిప్రాయాన్ని మార్చుకుని రాముడిని శరణు పొంది ఉంటే కథ వేరుగా ఉండేది. కానీ అహంకారపూరితమైన స్వభావం కలిగిన వాడు ఎవరున్నా నాకు లెక్కలేదని అనుకుంటాడు, కానీ శరణు పొందే లక్షణాన్ని కలిగి ఉండడు. ఆ అహంకారంలో ఉన్న లక్షణం అది. వారిలో అహంకారం స్పష్టంగా ఉంది అని తెలుస్తోంది. రావణాసురుడు అంతటి వాడిని నేను ఏమైనా చేయగలను అనే అహంకారం వారిలో ఉందని వారిని గురించి చెప్పుకుంటారు. అంతటి పరాక్రమం కలిగిన వాడు కాబట్టి అంతటి అహంకారం కూడా ఆయనకుంది. ఇంత అహంకారపూరితమైన స్వభావం కలిగిన వాడు సత్యాన్ని గుర్తించలేడు. సత్యాన్ని గుర్తించడానికి మానవుడికి ఒక వినమ్ర భావం కావాలి. నేననుకున్నదే సరైంది అనే ఆలోచన కాకుండా దేన్నైనా స్వీకరించి పరిశీలించగలిగిన దృష్టి ఉండాలి. నేను ఇలా అనుకున్నాను కాబట్టి ఇంతే అనే అభిప్రాయం కాక ఎదుటివారు చెప్పిన దాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కావలసిన మానసిక సంసిద్ధత ఉండాలి. ఆ సంసిద్ధత లేని కారణంగా వాలి తొందరపడే గుణం కలిగిన వాడు అని తెలుస్తోంది. వాళ్ళు చెప్పారు, క్షిప్తాన్ వృక్షాన్ సమావిధ్య విపులాంశ్చ శిలాస్తథా. పెద్ద పెద్ద బండరాళ్ళు, పెద్ద పెద్ద వృక్షాలు వాలి వజ్రసమైర్బాణై రామేణ వినిపాతితః. వజ్రసమైన బాణంతో వాలి విసిరిన వృక్షాలను గాని వాలి విసిరిన పెద్ద పెద్ద బండలను గాని ఎవరు ముక్కలు చేస్తున్నారు అని మన మహారాజు గారు గమనించుకోలేకపోయారమ్మా. అందువల్ల ఈ ప్రమాదం జరిగింది. వాలి మరణించాడు. వాళ్ళు చెప్పారు. తార గోడుగోడున ఏడుస్తూ వచ్చింది. చాలా తారా విలాపం ప్రత్యేకంగా 1-2 సర్గల దాకా రాసేశాడు ఆయన. తార ఎంతో బాధ వ్యక్తం చేసింది. ఎందువలంటే వీరాధి వీరుడు గొప్ప పరాక్రమవంతుడు అయిన వాలి పట్ల తారకు ప్రత్యేకమైన అనురాగం ఉంది. అందుకని ఆవిడ చాలా బాధపడింది, తట్టుకోలేకపోయింది. ఆవిడ చాలా చిత్రంగా కూడా మాట్లాడింది. వానర స్త్రీ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడింది. కొన్ని సందర్భాల్లో చాలా ఉదాత్తంగా, కొన్ని సందర్భాల్లో మాట్లాడింది. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నేను ఏం అపకారం చేశానని నన్ను నీ వెంట తీసుకెళ్లకుండా ఒక్కడే వెళ్ళిపోయావయ్యా అని బాధపడుతుంది. సాధారణంగా ఉత్తమురాలైన స్త్రీ, ప్రేమ పరిపూర్ణంగా ఉన్న స్త్రీ భర్త చనిపోయినప్పుడు పొందే భావాలు ఆమెలో కనపడతాయి. అక్కడితో ఆగిపోక, అవునులే నీకు నేను వెగటైపోయాను, స్వర్గలోకంలోకి వెడితే రకరకాల విలాసవతులైన అప్సరస అందరూ ఉంటారు, వాళ్లతో నువ్వు ఆనందంగా విహరించాలనే ఉద్దేశంతో వెళ్ళావులే అని కూడా బాధలో అన్నది పాపం. ఇట్లా తార మనస్తత్వంలో ఉండే అన్ని కోణాలు ఆ తారా విలాపంలో చూపించాడు. ఆ తార చాలా సుదీర్ఘంగా విలపించింది, చాలా బాధపడింది. హనుమంతుడు పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడు సుగ్రీవుడు గాని రాముడు గాని మాట్లాడితే తార తట్టుకునే స్థితి ఉండదు. అందుకని ఆంజనేయుడు బాగా గమనించి ఆంజనేయుడు దగ్గరికి వచ్చి తారతో మొట్టమొదట ఒక మాట చెప్పాడు. అమ్మా, ఒక్క విషయం, ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని చంపరు.
ప్రతివారికి కాలము తీరినప్పుడు మృత్యువు ఏదో ఒక విధంలో వస్తుంది. ఇప్పుడు వాలికి కాలం తీరింది, మృత్యువు రామబాణం రూపంలో వచ్చింది అన్న విషయాన్ని మొట్టమొదట నువ్వు గమనించవలసి ఉన్నది. రాముడు పనిగట్టుకుని శత్రుత్వం లేకుండా వాలిని సంహరించాలనే ఆలోచనతో వచ్చాడని వాలి నిందలు వేశాడు. రాముడు సమాధానం చెప్పాడు. ఆ సమాధానాలు అలా ఉంచితే ఎందుకు వాలికి ఈవేళ యుద్ధం చేయాలని అనిపించింది? రాముడు పక్కన ఉన్నా కూడా పట్టించుకొని ఆలోచన వచ్చింది. రాముడు బాణప్రయోగం చేయాలని ఎందుకు అనుకున్నాడు అంటే వాలికి కాలం తీరింది కాబట్టి. కాలము తీరిన తర్వాత ఎవరైనా ఈ లోకం నుంచి వెళ్లిపోక తప్పదు కదా. అందువల్ల జరిగిన సన్నివేశాన్ని గురించి నువ్వు దుఃఖించక జరగవలసిన కర్తవ్యాన్ని గురించి ఆలోచించవలసి ఉన్నది. ఈ కుమారుడైన అంగదుణ్ణి యువరాజుగా చేసి అతడి ఔన్నత్యం కోసం నువ్వు ప్రయత్నించవలసిన బాధ్యత ఉన్నది. వీరాధి వీరుడైన వాలికి భార్యవు కాబట్టి నువ్వు వీర పత్నిగా ఎన్నాళ్ళు ఉన్నావు, వీర మాతగా ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటో నువ్వు ఆలోచించు అని ఆంజనేయుడు చెప్పాక ఆమె దుఃఖ తీవ్రత ఒక స్థాయిలో కొంతవరకు తగ్గింది. అప్పుడు రాముడు వెళ్లి మాట్లాడాడు. రాముడు వెళ్లి తారకు ధైర్యం చెప్పాడు. నువ్వు బాధపడద్దు, నేను ధర్మరక్షణ కోసం మాత్రమే ఈ పని చేయవలసి వచ్చింది. ఇది నా కర్తవ్యంగా భావించి చేశాను నేను. అయినా ఈ ప్రపంచంలో ఎంతటి వాడైనా కాలము యొక్క ప్రభావాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఆ కాలము యొక్క ప్రభావం వల్లే వారి మీద నేను బాణప్రయోగం చేయవలసి వచ్చింది అని రామచంద్రుడు చెప్పాడు. ఆ తరువాత సుగ్రీవుడు రాముడి దగ్గరికి వచ్చి, ఇందాక మాస్టర్ చెప్పిన ఘట్టం, నేనేదో మా అన్నయ్య వల్ల చాలా బాధలు పడ్డాననే ఆవేశంతో నిన్ను ప్రార్థించాను రామచంద్ర, కానీ ఇప్పుడు నాకు రాజ్యాన్ని పరిపాలించాలనే కోరిక లేదు. ఆ ఋష్యముఖం మీద ఏవో కాయలు కసర్లు తింటూ కాలక్షేపం చేస్తాను, అలా ఉండడమే మంచిది. నిజమే, ఆలోచించి చూడగా మా అన్నయ్య ఎన్నోసార్లు యుద్ధం చేసినా నన్ను తన్ని తరిమేశాడే తప్ప చంపాలనుకుంటే చంపుండేవాడే కదా, ఎప్పుడు చంపలేదు. పోన్లే, వీడిని చంపడం దేనికని వదిలేశాడు. పైగా ఆ మాట కూడా అన్నాడు, ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా ఇకపో వదిలేస్తున్నాను అనేవాడు కొన్నిసార్లు. అంటే నన్ను చంపే ఉద్దేశం ఆయనలో లేదు అని నేను తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుసుకున్నాను. చూసావా, మా అన్నయ్య కంటే నేను ఎంత దుర్మార్గుణ్ణో. మా అన్నయ్యకి నన్ను చంపే ఉద్దేశం లేదు, నాకు మాత్రం మా అన్నను చంపే ఉద్దేశం ఉంది. కాబట్టి ఇలాంటి పాపాత్ముడైన నేను రాజ్య పరిపాలన చేయడం సరైన పద్ధతి కాదు, నాకు రాజ్యం వద్దు అన్నాడు. సుగ్రీవుడు అనడం ఏమిటి, ధర్మరాజు అంతటి వాడు ఈ మాట అన్నాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అయిన వాళ్ళందరినీ నేను చంపేశాను, ఈ సింహాసనం మీద నేను కూర్చోను అన్నాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఈ మాట 18 రోజుల క్రితం చెబితే బాగుండేదయ్యా, ఇప్పుడు చెప్పావు. 18 రోజుల క్రితం ఏమన్నావు నువ్వు? ఏమైనా సరే మా రాజ్యం మాకు వచ్చేలాగా చెయ్యన్నావు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పాపం మూట కట్టుకున్నాను, ఇది నేను ఎత్తుటిగడ్డ, ఈ రాజ్యం నాకు వద్దు అంటావా అని కృష్ణుడు ఎంతో నచ్చ చెప్పాడు. ఎంత చెప్పినా ధర్మరాజు దారిన పడలేదు. ఆ విశేషాలే తర్వాత భీష్మ ప్రబోధం దాకా తీసుకెళ్ళాయి ధర్మరాజుని. అందువల్ల ఆ మానవ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వైరం మరణంతో పోతుంది. ఎప్పుడైతే వాలి మరణించాడో ఇక వాలి మీద వైరభావం లేదు. అక్కడ ఏ భావం ఉన్నది? అన్న అనే భావం గుర్తుకొచ్చి అన్న తన పట్ల ఎలా ప్రవర్తించేవాడు, ఎంత మంచిగా ప్రవర్తించేవాడు. అన్న తనని ఇంతకాలం తరిమివేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు, తన భార్యను అపహరించినప్పుడు, రాజ్యం లేకుండా వెళ్ళగొట్టినప్పుడు ఉన్న తీవ్రత, వ్యతిరేకత మాత్రమే ఇప్పటి వరకు మనస్సులో ఉంది. ఇప్పుడు నిజమే కదా, మా అన్నయ్య నన్ను వదిలేసేవాడు కదా, చంపాలంటే ఇదివరకే చంపేసేవాడు కదా, చూసేవా రామచంద్ర, మా అన్నయ్యకి నన్ను చంపాలని లేదు, నాకు మాత్రం మా అన్నయ్యని చంపాలనే కోరిక కలిగింది, చంపిన పాపాత్ముణ్ణి నేను అని సుగ్రీవుడు బాధపడ్డాడు. ఆ సుగ్రీవుడికి కూడా రాముడు, ఆంజనేయుడు కావలసిన ధైర్యవచనాలు, శాంతవచనాలు చెప్పి, కర్తవ్యాన్ని పాటించవయ్యా, నువ్వు అనుకున్నావు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, నీవు కష్టం కలిగింది, నీకు నష్టం వచ్చింది, దాన్ని తొలగించాలనుకున్నావు, నీకు భార్య దూరం అయింది, మీరు మైత్రి చేసుకున్నారు, ఆ మైత్రి ప్రకారం రామచంద్రుడు వాగ్దానం చేశాడు, అందువల్ల ఇలా జరిగింది అని ఆంజనేయుడు సుగ్రీవుడికి ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత తారకు సుగ్రీవుడికి చెప్పి ఆంజనేయుడి ద్వారా రామచంద్రమూర్తి అంగదుడికి యవరాజ్య పట్టాభిషేకం చేయించే ఏర్పాటు చేశాడు. అభ్యసించంత సుగ్రీవం ప్రసన్నేన సుగంధిన. రాముడు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించమని లక్ష్మణుడిని పంపించాడు. ఎందుకంటే రాముడు 14 సంవత్సరాలు ఒక పట్టణంలో కానీ, జనపదంలో కానీ, నగరంలో కానీ అడుగుపెట్టను, అరణ్యంలో మాత్రమే ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆయన ప్రసరవణగిరి మీద ఉండిపోదలుచుకున్నాడు. వర్షాకాలం అయితే అక్కడున్న గుహలో ఉండదలుచుకున్నాడు. లక్ష్మణుడు కూడా ఆయన వెంటే ఉంటాడు. కానీ ఇప్పుడు రాముడు చేసిన ఈ ఏర్పాటు వల్ల రాముడు పట్టాభిషేకాన్ని నిర్వహించడానికి స్వయంగా వెళ్ళలేడు. కాబట్టి తమ్ముడిని పంపించాడు లక్ష్మణుడిని. లక్ష్మణుడు వెళ్ళగలడు ఎక్కడికైనా. లక్ష్మణుడికి ఆ రాముడి వెంట ఉండడమే నియమం తప్ప, రాముడు అరణ్యాల్లో ఉంటే నేను కూడా అరణ్యాల్లో ఉంటాను, అవసరమైతే రాముడు పంపిస్తే రాముడి పని మీద ఏదైనా నగరంలో కూడా వెళ్తాను. కాబట్టి కిష్కింధ నగరంలోకి లక్ష్మణుడు రాగలడు.
లక్ష్మణుడిని పంపించి లక్ష్మణుడి ఆధ్వర్యంలో పట్టాభిషేకం చేయించి అంగదుడికి కూడా యవరాజ్య పట్టాభిషేకం చేయమని రాముడి ఆజ్ఞ చొప్పున సుగ్రీవుడు దాన్ని పాటించాడు. రాముడి ఆజ్ఞ పాటించడం మంచిదని ఆంజనేయుడు చెప్పాడు. అంగదం సంపరిష్వజ్య యౌవరాజ్యే అభ్యషేచయత్. ఇక తార, వాలి భార్య తార ఇప్పుడు సుగ్రీవుడి భార్య అయింది. అసలు సుగ్రీవుడి భార్యగా ఉన్న రుమ ఇప్పుడు మళ్ళీ తనకు చాలా కాలం తర్వాత చేరువైంది. రాజ్యం వచ్చింది. సుగ్రీవుడు చాలా ఆనందంగా ఉన్నాడు. రాజ్యభోగాలు వచ్చాయి. పోగొట్టుకున్న భార్య వచ్చింది. అదనంగా మరొక భార్య కూడా వచ్చింది. ఇప్పుడు సంపదలు ఉన్నాయి, అధికారం ఉంది, భోగాలున్నాయి. వారి వల్ల ప్రాణభయం లేదు. చాలా నిశ్చింతగా సుఖంగా ఉన్నాడు. ఆ సుగ్రీవుడు అన్నాడు, రామచంద్ర నీకు కృతజ్ఞతలు. నీ వల్ల రాజ్యాన్ని పొందాను, నీ వల్ల సుఖంగా ఉన్నాను. అయితే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. అంటే ఈ కథంతా గడిచేటప్పటికి వసంత ఋతువు అయిపోయి గ్రీష్మ ఋతువు అయిపోయి వర్ష ఋతువు ప్రారంభమైందనమాట. ఇప్పుడు వర్ష ఋతువు వచ్చింది. వర్షాకాలంలో అన్వేషణకు మార్గం సుగమంగా ఉండదు. అందువల్ల వర్ష ఋతువు గడిచిపోయిన తర్వాత మనం అన్వేషణ ప్రారంభిద్దాం. ఈ వర్ష ఋతువు 2 మాసాలు నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పాడు. ఆ సుగ్రీవుడి మాటల మేరకు రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి ప్రసరవణగిరి మీద కాలం గడుపుతూ అక్కడుండే గుహల్లో తలదాచుకుంటూ వర్షాకాలాన్ని గడపాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ వర్షాకాలాన్ని చాలా అద్భుతంగా వర్ణించాడు. అన్ని ఋతువుల్ని అక్కడ వర్ణించారు. ఆ ఋతువు వర్ణనలో ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా మరి హద్దులు దాటిన శృంగారం కూడా కనపడుతుంది చాలా సందర్భాల్లో. విశ్వనాథ వారు నిజంగానే దాన్ని చాలా అద్భుతమైన మార్పులు చేసి ఎక్కడా అసభ్య శృంగారానికి, హద్దులు మీరిన శృంగారానికి తావు లేకుండా చేశారు. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది వాల్మీకిని మించిపోయారా విశ్వనాథ వారు అనిపిస్తుంది. మేము రామాయణ సంబంధమైన రూపకం సరదాగా నిర్వహించినప్పుడు రామాయణ కవుల పాత్రలన్నీ ఏర్పాటు చేశాం. అందులో ఒక ఆయన వాల్మీకి పాత్ర చేశారు. నట్ట వెంకటేశ్వరరావు గారిని విజయవాడలో ఉండే ఆయన విశ్వనాథ పాత్ర చేశారు. ఆయన ఒక సందర్భంలో చమత్కారంగా వాల్మీకి పాత్ర చేసిన కవి దగ్గరికి వచ్చి, నాకు సంస్కృతం తెలుగు రెండూ వచ్చు, వాల్మీకి మహర్షి మీకు తెలుగు రాదు, సంస్కృతం మాత్రమే వచ్చు, తెలుగు వచ్చి ఉంటే ఎంత గొప్పవాడో మీకు అర్థమయ్యాను. ఎందుకంటే నిజంగా సంస్కృత రామాయణం చదువుకుని తెలుగులో దాన్ని అందంగా తీర్చిదిద్దడంలో విశ్వనాథ వారు చేసిన కృషి, ఆ వరివస్య చాలా గొప్పదనమాట. అంటే వాల్మీకి భావాల్లో ఉదాత్తమైన అన్నీ తీసుకుని వాల్మీకి ఉదాత్తంగా చెప్పని చోట్ల దాన్ని పరిహరించి ఉదాత్తతను కల్పించి రచన చేసిన విధానం ఉంది. దాన్నే ఒక 50 పద్యాలని ములుసు వెంకటేశ్వర్లు గారు చక్కని వ్యాఖ్యానంతో అందించారు. కిష్కింధాకాండలోని మొదటి 50 పద్యాలు కూడా అలా అద్భుతంగా చేశాడు ఆ వర్ణనలని. అలాగే వర్షాకాల వర్ణనలో కూడా వాల్మీకి మహర్షి చెప్పని అద్భుతమైన విషయాలు విశ్వనాథ వారు చెప్పారు. ఆ వర్ష ఋతువుని వర్ణిస్తూ ఎక్కువ వర్ణనల గురించి వివరించుకునే సమయం లేదు మనకి. కథాభాగం చాలా ఉంది, అందులో చెప్పవలసిన అంశాలు చాలా ఉన్నాయి. 3 రోజుల్లో కిష్కింధకాండను ముగించుకోవలసిన బాధ్యత కూడా ఉన్నది. అందుకని వర్ణనల జోలికి పోవడం లేదు. కవిత్వం పట్ల ఉన్న ఆసక్తిని పక్కన పెట్టి కథ నడుపుకుంటున్నాం మనం. కానీ విశ్వనాథ వారు చేసిన ఒక్క వర్ణన మాత్రం తెలియజేస్తాను. ఆయన వర్ష ఋతువుని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి చెప్పని ఒక అద్భుతాన్ని చెప్పాడు. విశ్వనాథ వారు ఏం చెప్పినా అందులో ఒక శాస్త్రీయమైన సూక్ష్మ అంశ దాగి ఉంటుంది, ఒక తాత్వికమైన అంశం ఉంటుంది, లేకపోతే ఒక శాస్త్రీయమైన విషయం ఉంటుంది. ఆయన ఒక్కసారి వర్ష ఋతువులో ఉండే లక్షణాన్ని పరిశీలించి ఏముంది వర్ష ఋతువుకి అని ఒక పద్యం చెప్పాడు ఆయన. గాలికి గంధవత్వమును, క్ష్మాకును చల్లని స్పర్శ, నీటి మేఘాలకు తేజము ఆ మెరుపు, కానగా అగ్నిని శైత్య భావమున్మీలత, సృష్టిభూత గుణమిశ్రతకు ఈ ఋతురాజ గౌరవోద్వేలుడు, వీనితో మొదలు పెట్టియుండును కల్పకల్పమున్. మనకి తమాషా ఏమిటంటే సంవత్సర కాల పరిమితిలో 6 ఋతువులు ఉన్నాయి. మొదటిది వసంత ఋతువు, తర్వాత గ్రీష్మం అయిన తర్వాత వర్ష ఋతువు వస్తుంది, తర్వాత శరదృతువు వస్తుంది, తర్వాత హేమంత ఋతువు, శిశిర ఋతువు వస్తాయి. హేమంతం, శిశిరం, గ్రీష్మం వదిలేసి వసంతాన్ని, శరత్తుని, ఈ వర్ష ఋతువుని కూడా ఆ ఋతువు పేరును సంవత్సరం మొత్తానికి పర్యాయంగా వాడుకుంటాం మనం. 10 వసంతాలు గడిచాయి అంటే 10 సంవత్సరాలు గడిచాయని సంవత్సరం అనకుండా వసంతం అనొచ్చు. 10 వర్షాలు గడిచాయి, వర్షం అంటే సంవత్సరం అనే అర్థం కూడా ఉంది. 10 శరత్తులు గడిచాయి ఇలా అంటాం. 10 హేమంతాలు గడిచాయి అనరు ఎవరు, 10 శిశిరాలు గడిచాయి అనరు, 10 గ్రీష్మాలు గడిచాయి అనరు. ఈ 3 అంటారు. ఈ 3 వర్షానికి ప్రత్యేకించి వర్షం అంటే సంవత్సరం అనే అర్థం కూడా ఉంది. విశ్వనాథ వారు ఏమంటున్నారంటే
ఎందుకు వర్షాన్ని సంవత్సరంగా చెబుతున్నారు? ఇది సంవత్సరంలో 2 మాసాలు మాత్రమే కాల పరిమితి ఉండే ఒక ఋతువు కదా, దీన్నే సంవత్సరం అని ఎందుకు అనాలి అంటే, అసలు సృష్టి చేసినప్పుడు భగవంతుడు ఎక్కడి నుంచో ఒక చోట నుంచి ప్రారంభించాలి కదా. క్యాలెండర్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? జనవరి నుంచి మొదలవుతుంది. ఎకడమిక్ క్యాలెండర్ ఏదో జూన్ నుంచి మొదలవుతుంది. ఫైనాన్షియల్ క్యాలెండర్ ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఇలా ఏదో ఉంటుంది కదా. అసలు సృష్టి ఎప్పటి నుంచి ప్రారంభం చేయాలి అంటే బాగా ఆలోచించి భగవంతుడు వర్ష ఋతువుతో ప్రారంభించుంటాడు. ఎందుకని అంటే, సృష్టి ఏర్పడాలంటే ఏం చేయాలి? పరమాత్మ నుంచి వెలువడిన పంచభూతాలు ఉన్నాయి. మనకి వేదవాంగ్మయం చెప్పింది. పరమాత్మ తత్వం నుంచి ఒక్కొక్కటి వచ్చింది. ముందు ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి నీరు వచ్చింది, నీటి నుంచి భూమి వచ్చింది. ఏష ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. జీవుడి యొక్క స్థితి ఎలా వచ్చిందో ఒక క్రమం చెప్పారు. వేదవాంగ్మయం చెప్పిన మాట, ఎవరో చెప్పిన మాట కాదు. అందులో మొట్టమొదటి మాట ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చాయి. ఇవన్నీ వచ్చేస్తే వీటికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆకాశానికి ఒక లక్షణం ఉంది, ఆకాశం శబ్ద గుణకం. శబ్దం ఆకాశం యొక్క లక్షణం. వాయువుకు లక్షణం ఉంది, శబ్దము స్పర్శ అనే 2 గుణాలు ఉన్నాయి వాయువుకి. శబ్దంతో పాటు స్పర్శ కూడా ఉంది. వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్నికి రూపం కూడా ఉంది. అగ్ని నుంచి నీరు వచ్చింది, నీటికి రూపంతో పాటు రుచి కూడా ఉంది. చిట్ట చివరిది భూమి, భూమికి వాసన అనే గుణం కూడా ఉంది. కాబట్టి ఇలా పంచ తన్మాత్రలుగా శబ్దస్పర్శ రూప రసగంధాలు ఆకాశం నుంచి భూమి వరకు ఉండే పంచభూతాల్లో వస్తే ప్రతిదానికి ఒక లక్షణం ఉంది. దేని లక్షణం దానికి ఉందనుకోండి, పంచభూతాలు దేనికి వేరుగా ఉన్నాయనుకోండి, సృష్టి ఏర్పడదు. ఈ పంచభూతాలు ఒకదాంతో ఒకటి కలవాలి. పంచభూతాల సమ్మేళనంతో ప్రపంచం ఏర్పడుతుంది. ఈ సృష్టి ఏర్పడాలి అంటే పంచభూతాలు ఒకదానితో ఒకటి సమ్మేళనం పొందాలి. ఒకదానితో ఒకటి సమ్మేళనం పొందే లక్షణం సృష్టిలో అన్ని సందర్భాల్లో ఉంటుంది, కానీ అది వర్ష ఋతువులో స్పష్టంగా తెలుస్తుంది. ఎలా అంటే, భూమికి ఉండే లక్షణం వాసన. ఈ లక్షణం మట్టి వాసన గాలి మోసుకొస్తుంది. వర్షాకాలంలో మట్టి వాసన వస్తుంది, అప్పుడే 4 జల్లులు పడ్డాయి అంటాం. భూమికి ఉన్న లక్షణాన్ని గాలి మోసుకొస్తుంది. గాలికి గంధవత్వమును క్ష్మాకును. భూమి యొక్క లక్షణం ఏమిటి అంటే వాసన. గంధవతి పృథివీ, వేదవాంగ్మయం నిరూపించింది. కాబట్టి భూమి యొక్క లక్షణం వాసన అయితే, ఆ భూమి ఏం చేస్తుంది? స్పర్శ అనే గుణాన్ని కలిగి ఉంటుంది. నేల మీద అడుగు పెడితే చాలు చల్లగా ఉంటుంది, బాగా వర్షం కురిసిన నేల మీద. క్ష్మాకును చల్లని స్పర్శ. మేఘాల నిండా నీళ్లుంటాయి. నీటి యొక్క లక్షణం కాని ఒక తేజస్సు నీటిలో ఏర్పడుతుంది. నీటి మేఘాలకు తేజము ఆ మెరుపు, కానగా అగ్నిని శైత్యభావమున్మీలత. ఇక అగ్ని ఏమైంది? అగ్ని చల్లగా అయిపోతుంది. మరి బాగా వర్ష ఋతువులో అగ్ని వేడెక్కకపోవడం, దాని లక్షణాలు ఏమిటో వర్ష ఋతువును వర్ణించేటప్పుడు ఆముక్తమాల్యంలో కృష్ణదేవరాయల వారు అద్భుతమైన వర్ణనలన్నీ చేశారు. చాలా చమత్కారమైన వర్ణనలు. పోతన్న గారు కూడా చమత్కారంగా చలికాలాన్ని బాగా వర్ణించేటప్పుడు, చలి బాగా గడగడలాడిచ్చేస్తుంది, ఎంతటి వారైనా సరే చలికి వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. అగ్నికి కూడా చాలా భయం వేసింది, ఈ చలి నన్ను మింగేస్తుందేమో అని అగ్నికి భయం వేసింది. అందుకని చలి బాగా ఉంటే ఏం చేస్తాం? మనం ఎక్కడో దాక్కుంటాం, ఓ దుప్పట్లు కప్పుకుంటాం, రగ్గులు కప్పుకుంటాం, ఓ గదిలోకి వెళ్తాం, ఓపెన్ ఎయిర్ లో ఉంటే కష్టమని. కాబట్టి అగ్ని బాగా ఆలోచించి, ఈ చలి నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది, ఏం చేద్దామా, ఎక్కడుంటే మనకి క్షేమంగా ఉంటుందని బాగా ఆలోచించి ఈ అగ్ని సరాసరి వెళ్లి శివుడి 3వ గంటలో దాక్కుంది అన్నాడు ఆయన, పోతన్న గారు. ఇది వ్యాస మహర్షి చెప్పలేదు ఈ పోలిక, పోతన్న గారి స్వతంత్రమైన భావన. ఇది చమత్కారంగా కవులు వర్ణిస్తారు. ఈ అగ్నికి చల్లదనం వచ్చేస్తుంది వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ. అగ్నిని శైత్య భావమున్మీలత అంటే పంచభూతాల్లో ఒకదాని గుణం మరొకదానికి సంక్రమించడం అనేది వర్ష ఋతువులో స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి సృష్టి ఏర్పడడానికి ఇది మంచి అనువైన కాలము అని భావించి ఆ భగవంతుడు బహుశా కల్ప ఆరంభాన్ని, సృష్టి ఆరంభాన్ని ఈ వర్ష ఋతువుతో చేసి ఉంటాడు. గాలికి గంధవత్వమును క్ష్మాకును చల్లని స్పర్శ, నీటి మేఘాలకు తేజము ఆ మెరుపు, కానగా అగ్నిని శైత్య భావమున్మీలత, సృష్టిభూత గుణమిశ్రతకు ఈ ఋతురాజే గౌరవోద్వేలుడు, వీనితో మొదలు పెట్టి అయుండును కల్పకల్పమున్. విశ్వనాథ వారి పద్యాలు చదివితే ఒక ఇబ్బంది, చదవకపోతే ఒక ఇబ్బంది. చదవకపోతే మనస్సు ఊరుకోదు, చదివితే ఆ పద్యం వివరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ పద్యాల్లో అంత
సమాచారం దాచి ఉంచుతాడు ఆయన. అంత స్పష్టమైన వివరణ ఇవ్వడానికి వీలుగా పద్యరచన చేస్తాడు. కేవలం వాల్మీకి మహర్షి సంస్కృతంలో ఏం చెప్పాడో దాన్ని తెలుగులోకి దింపేయడం కాదు విశ్వనాథ వారు చేసిన పని. ఆయన స్వతంత్ర నిర్మాణం చాలా ఉంటుంది ఆ కావ్యాల్లో. అందువల్ల ఆయన సృష్టి లక్షణాన్ని చెప్పడానికి వర్ష ఋతువును వర్ణించాడు. ఆ వర్షాకాలం అంతా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ రాముడు ఇద్దరిని తలుచుకున్నాడు. ఒకటి సరయూ నదిని తలుచుకున్నాడు. సరయూ నది రాముడికి చాలా ఇష్టమైన నది. రాముడి బాల్యంలో సరయూ నదిని చూసేవాడు. అయోధ్య పక్క నుంచి ప్రవహించే నది. ఇప్పుడు ఇంత వర్షం కురుస్తుంటే మా ఊళ్ళో, మా అయోధ్యలో సరయూ నది ఎంత గట్లు తెగి ప్రవహిస్తుందో కదా అని సరయూ నది వైభవాన్ని రాముడు తలుచుకున్నాడు. సరయూ నదిని తలుచుకోకుండా ఖాళీగా ఉన్న సమయంలో రాముడు సరయూ నదిని తలుచుకోకుండా ఎప్పుడైనా ఉన్నాడు అంటే సీతను తలుచుకున్నాడు. అంటే సీతని తలుచుకోకుండా విశ్రాంతిగా ఉండడానికి కొంతసేపు సీత గుర్తుకు రాకుండా అతడు బాధని మర్చిపోయేట్టుగా చేసింది చిన్ననాటి సరయూ నది అనమాట. అయితే సరయూ నదిని తలుచుకున్నాడు, లేకపోతే సీతని తలుచుకున్నాడు. వర్ష ఋతు అంతా వర్ష ఋతు సౌందర్యాన్ని, వైభవాన్ని వర్ణిస్తూనే రాముడు ఎంత సీతావియోగ దుఃఖాన్ని అనుభవించాడో చెప్పాడు. కానీ రాముడు ఎప్పటికప్పుడు ఏమనుకున్నాడు అంటే తస్మాత్ కాల ప్రతీక్షోహం. రాముడు పడుతున్న ఈ విరహ వేదనను లక్ష్మణుడు చూస్తున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే 14 సంవత్సరాల అరణ్యవాస కాలంలో 13 సంవత్సరాలు దాటి కొంతకాలం గడిచే వరకు సీత పక్కనే ఉంది. ఇప్పుడు సీతావియోగ దుఃఖం ఏర్పడింది దీనికి. ఇదివరకటి కన్నా ఇప్పుడు ఎంతో కొంత సీతను తెలుసుకోవడానికి, అన్వేషణకు మార్గం సుగమం అవుతోంది. అయినా ఈయన విరహ వేదన అనుభవిస్తున్నాడు. ఆ తమ్ముడు లక్ష్మణుడు అసలు 14 ఏళ్ల క్రితమే భార్యను అక్కడ వదిలేసి వచ్చాడు. ఆయనకి విరహం లేదు, వేదన లేదు, బాధ లేదు. ఆ మనస్తత్వాల్లో ఉండే వ్యత్యాసం అంటే ఆయన అక్కర్లేదు, ఊర్మిళను అక్కడ పెట్టి రాగలను అనుకున్నాడు కాబట్టి ఆయనకి దుఃఖం లేదు. ఈయన వెంట తెచ్చుకున్నాడు కాబట్టి దగ్గర లేకుండా పోయిందన్న దుఃఖం. ఇది ఒక కారణం. రెండవ కారణం, ఏదో కారణం వల్ల దూరం కావడం కాకుండా దుర్మార్గుడైన, కాముకుడైన, ప్రమాదకరమైన స్వభావం కలిగిన వాడు అపహరించుకుపోయాడు. ఆ అపహరించుకుపోవడం వల్ల ఏ ప్రమాదం జరిగిందో, అసలు సీత జీవించి ఉన్నదో లేదో అది తెలియక పొందే బాధ రాముడికి విరహంలో కేవలం శారీరకమైన విరహ బాధ మాత్రమే కాక భార్యావియోగ దుఃఖానికి సంబంధించిన తీవ్రత కనపడుతుంది. ఆ తీవ్రత వల్ల ఆయన అంత బాధ అనుభవించాడు. ఇప్పుడు లక్ష్మణుడికి భార్య దూరంగా ఉందన్న బాధే కానీ ఆవిడ క్షేమంగా హాయిగా అయోధ్య నగరంలో, రాజధాని నగరంలో ఉంది. మహారాజు గారి ఇంట్లో కోడలుగా గౌరవంగానే ఉంది ఆవిడకి ఏం లోటు లేదు, ప్రమాదం లేదు. కానీ సీత అలా సురక్షితంగా ఉంది, క్షేమంగా ఉంది అని చెప్పడానికి అవకాశం లేదే. అందువల్ల ఎక్కడుందో తెలియదు, ఎలా ఉన్నదో తెలియదు, ఏమైందో తెలియదు, అసలు జీవించి ఉన్నదో లేదో తెలియదు. అందువల్ల రామచంద్రమూర్తి తీవ్రమైన దుఃఖాన్ని అనుభవిస్తుంటే లక్ష్మణుడు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తున్నాడు. ఆ ధైర్యం వచనాలు విని రాముడు అంటున్నాడు, నిజమేనయ్యా, తస్మాత్ కాల ప్రతీక్షోహం. నిజమే, ఈ వర్ష ఋతువు అంతా గడవాలి కదా. స్థితోస్మి శుభలక్షణ సుగ్రీవస్య నదీనాం చ ప్రసాదమనుపాలయన్. ఈ వర్ష ఋతువు గడిచిపోయిన తర్వాత నదులన్నీ ఒక ప్రత్యేకమైన రూపాన్ని పొంది రహదారులు ప్రయాణ మార్గానికి అనుకూలంగా ఏర్పడిన తర్వాత అన్వేషణ సాగిద్దామని సుగ్రీవుడు చెప్పాడు. కాబట్టి నదుల యొక్క ఆనుకూల్యత కోసం, సుగ్రీవుడి అనుకూలత కోసం ఎదురు చూస్తూ వర్ష ఋతువు ఎప్పుడు గడిచిపోతుందా అని కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నిజంగానే రాముడంతటి వాడు కాలం కోసం తాను ఎదురు చూస్తున్నానన్నాడు. అంటే కాలమునకున్న ప్రభావం అంతటిది. రాముడే అయినా సరే కాలానికి లోబడి ఉండవలసిందే తప్ప కాలాన్ని ఎదిరించగలిగిన వాడు కాడు. పైగా రాముడిప్పుడు మామూలు మానవుడు ఎలాగైతే వేటికి లోబడి ఉంటాడో వాటికి లోబడి ఉండే మామూలు మానవుడుగానే ప్రవర్తించే అవతారంలో ఉన్నాడు. కాబట్టి కాలాన్ని నేను నా చేతుల్లో తీసుకుంటాను అని అంటలేదు ఆయన, కాలానికి లోబడే ఉంటాను అన్నాడు. ఈ కాలానికి లోబడి ఉండే లక్షణం కలిగిన వాడు కాబట్టి రాముడి ప్రవర్తన అంతా అలాగే కనపడుతుంది. ఒకే ఒక్కసారి ఆయన మర్చిపోయి, మనకి యుద్ధకాండలో వస్తుంది, ఓ బాణం తీశాడు ఆ సముద్రుడి మీద వేయడానికి. ఈ సముద్రుడు ఏమిటి, 3 రోజులుగా ప్రార్థిస్తే, ప్రాయోపవేశం చేస్తే, నేను తపస్సు చేస్తుంటే, ఇంతగా ప్రార్థిస్తుంటే దారివ్వడు అని కోపం వచ్చి సముద్రుడి మీద బాణం వేయడానికి బాణం తీశాడు. అప్పుడు వచ్చాడు సముద్రుడు, వచ్చి దారి ఇవ్వలేదు. సముద్రుడు అన్నాడు, ఏమయ్యా అన్నీ తెలిసిన వాడివి, నువ్వు ఇలా మాట్లాడొచ్చునా? సముద్రం అంటే నీరు కదా, నీరులో ఉండాలి కానీ నీరు భూమిగా మారిపోవడం న్యాయమేనా? ఇది న్యాయమేనటయ్యా, నీరుగా ఉండాలి కానీ ఎక్కడ భూమిగా మారుతుందా? నువ్వు ఇప్పుడు ఒక్కసారి సముద్రం అంతా ఇంకిపోవాలని కోరుకోవడం న్యాయమేనా? కావాలంటే రాళ్లు వేసుకో, తేలేట్టు చేస్తాను, వారధి కట్టుకో, అంతేగాని నువ్వు సముద్రం అంతా ఇంకిపోవాలి అని ఇలా బాణప్రయోగం చేయాలనుకోవడం ఏం న్యాయం కాదు అన్నాడు. సముద్రుడు ఎప్పుడైతే క్లాస్ తీసుకున్నాడో రాముడు బాణం వెనక్కి పెట్టేశాడు. రామ బాణానికి సమాధానం చెప్పినవాడు సముద్రుడు.
కానీ అదే తమాషా సుందరకాండలో సీత, ఓ అగ్నిదేవుడా ఆంజనేయుడి తోకకు చల్లగా ఉండు అంటే అగ్నిదేవుడు వచ్చి ఏమనాలండి? ఇదేమిటమ్మా అగ్ని చల్లగా ఉండాలి, ఎలా కుదురుతుంది? అది కుదరదు. అగ్ని అగ్నిలాగే ఉండాలి, చల్లదనం చల్లదనంగానే ఉండాలి, మనసు చల్లగానే ఉండాలి, అగ్ని వేడిగానే ఉండాలని అగ్నిదేవుడు క్లాస్ తీసుకోవాలా? నోరు మూసుకుని మారు మాట్లాడకుండా సీతమ్మ ఆజ్ఞని పాటించాడు. అంటే పంచభూతాలను శాసించగలిగిన శక్తి సీతకుంది. రాముడికి ఆ శక్తి ఉన్నా కూడా దాన్ని ఉపయోగించలా. ఎందుకు ఉపయోగించలేదంటే ఇప్పుడు తాను ఉపయోగించడానికి అవకాశం లేదు, తాను మానవ మాత్రుడుగానే ఉండాలి కాబట్టి. కానీ సీతో ఎప్పుడూ శక్తి స్వరూపిణి ఆమె. అందువల్ల ఆ శక్తి స్వరూప వైభవాన్ని నిరూపించింది. ఎప్పుడో రావణ సంహారం అయిపోయిన తర్వాత కాదు సీతకు అగ్ని పరీక్ష, సుందరకాండలోనే జరిగింది. అగ్నిదేవుడినే శాసించింది ఆవిడ. అందువల్ల సీతారాముల మధ్య వ్యత్యాసం కనపడుతుంది. నిజానికి సీత ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండాలి, ఎంత వేదన అనుభవిస్తూ ఉండాలి. కానీ ఆలోచించి చూడగా రాముడి కంటే సీతే ధైర్యంగా ఉంది అనిపిస్తుంది. ఆ మాటే అనుకున్నాడు కూడా ఆంజనేయుడు. కానీ రాముడు ఇంత తీవ్రమైన దుఃఖాన్ని అనుభవిస్తూ లక్ష్మణుడు ధైర్యం చెప్పినప్పుడు, అవునులే నిజమే కదా, సుగ్రీవుడు అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాను, నదులు ఆనుకూల్యం కోసం ఎదురు చూస్తున్నాను, కాలం కలిసి రావాలి కదా, అప్పటి వరకు ఓపిక పడతాను. వర్షాకాలం పూర్తిగా వస్తోంది. వర్షాకాలం అయిపోగానే అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకున్న సుగ్రీవుడు, అలా వాగ్దానం చేసిన సుగ్రీవుడు ఆ విషయాన్ని మరిచిపోయాడు. దానికి కావలసిన ఆలోచన చేయడం లేదు. ఆయన సుఖభోగాల్లో మునిగిపోయాడు. ఆంజనేయుడు రాబోయే ప్రమాదాన్ని గుర్తించి సుగ్రీవుడి దగ్గరికి వెళ్లి సుగ్రీవుడిని పిలిచి, ప్రాణమిత్రుడైన వాడికి ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ధర్మం ప్రకారం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం న్యాయము సుమా. అందులోనూ నువ్వు మైత్రిని పాటించింది, వాగ్దానం చేసింది సామాన్యుడికి కాదు, రాముడు లాంటి ఒక మహావీరుడికి. యో హి మిత్రేషు కాలజ్ఞ సతతం సాధు వర్తతే తస్య రాజ్యం చ కీర్తిశ్చ ప్రతాపశ్చ అభివర్ధతే. ఎవరైతే ప్రాణమిత్రుడైన వాడికి ఒక వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని సకాలంలో పాటిస్తాడో, ఎప్పటికైనా పాటించడం కాదు, సకాలంలో పాటించాలి, సకాలంలో పాటిస్తాడో అతడికి రాజ్యవైభవం పెరుగుతుంది, గొప్ప కీర్తి లభిస్తుంది, అతడి పరాక్రమం కూడా సార్థకమవుతుందయ్యా. కాబట్టి నువ్వు ఎప్పుడో ఏదో చేయడం కాదు, చేసిన వాగ్దానం ప్రకారం ఇప్పుడు న్యాయంగా ప్రవర్తించాలి. చాలా కాలం తర్వాత నీకు రాజ్య సుఖాలు లభించాయి, భార్యా సుఖం లభించింది, నువ్వు ఆనందంగా ఉన్నావు, నిజమే. ఇంతకాలంగా పోగొట్టుకున్న ఆ సుఖాలన్నీ అనుభవించాలని నీకు సహజంగా అనిపించవచ్చుగాక. కానీ మానవుడు సుఖం మీదనే ఎల్లకాలము దృష్టి పెట్టినట్లయితే అది దుఃఖంగా పరిణమించే ప్రమాదం ఉన్నది సుమా. ఎంత సుఖాన్ని మానవుడు అనుభవిస్తున్నా కర్తవ్యం మీద దృష్టి నిలిపి కర్తవ్యం వైపు మనస్సును సారించకపోతే ఈవేళ సుఖంగా ఉన్నది అతి తీవ్రమైన దుఃఖంగా పరిణమిస్తుంది. దీన్ని గుర్తించవలసిన బాధ్యత నీకుంది. నీ శ్రేయస్సు కోరే మంత్రిగా దీన్ని నీకు తెలియచేయడం నా ధర్మం అని భావించి నేను వచ్చాను అని ఆంజనేయుడు చేసిన ప్రబోధంతో సుగ్రీవుడు కొంత తెప్పరిల్లి నీలుణ్ణి పిలిచాడు. నీలుణ్ణి పిలిచి నీలుడికి ఆజ్ఞాపించాడు, ఇక నేను కర్తవ్యాన్ని పాటించాలి. అన్ని దేశాల్లో ఉండే ప్రదేశాల్లో ఎక్కడెక్కడో విహరిస్తూ ఉన్న మన వానరులందరూ నా దగ్గరికి రావలసిందిగా నేను ఆజ్ఞాపించానని చెప్పవలసింది. తదాజ్ఞాపయక కిం తే కృతే కుత్ర వ్యవస్యతు. ఎక్కడెక్కడైనా ఉండొచ్చుగాక, వాళ్ళేదో చెట్ల మీద, పుట్టల మీద, కొండల మీద ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడ వానర బృందాలున్నాయో నువ్వు పనిగట్టుకుని వెళ్ళి ప్రతి వాళ్ళకి సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు ఇక్కడికి రావాలి, సుగ్రీవుడి ఆజ్ఞగా తెలియచేయవలసింది. హరయో హ్యప్రధుష్యాస్తే సంతి కోట్యగ్రతో అనఘ. మహావీరులైన వాళ్ళు కోటాను కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆ వానర వీరులందరూ, ఎక్కడెక్కడో ఉన్న వానర వీరులందరినీ సుగ్రీవుడు చెప్పాడని నువ్వు తీసుకురావాల్సింది. ఆ వానరులు ఇక్కడికి రావడానికి, వచ్చానని నాకు తెలియచేయడానికి, ఇది సుగ్రీవ మహారాజు ఆజ్ఞగా భావించి వాళ్ళు రావాలి. అలా తెలియచేయడానికి 15 రోజుల గడువు నేను విధిస్తున్నాను. 3 రాత్రాత్ ఊర్ధ్వం యప్రాప్నుయా స్నేహ వానర. 15 రోజుల లోపల ఇక్కడికి రాకుండా 15 రోజుల తర్వాత ఎవరైనా వస్తే వారు నేరం చేసినట్టు అవుతుంది. తస్య ప్రాణాంతికో దండో నాత్ర కార్యా విచారణ. 15 రోజుల లోపల వచ్చి ఇక్కడ నాకు కనిపించాలి, నేను అప్పగించబోయే పనిని స్వీకరించడానికి సంసిద్ధతను వ్యక్తం చేయాలి. ఇది వానరరాజు అయిన సుగ్రీవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞను జారీ చేస్తున్నాను. ఓ నీలుడా, నీవు వెళ్లి ఎక్కడెక్కడున్న వానర బృందాలకి 15 రోజుల లోపల ఇక్కడ ఉండాలి అనే విషయాన్ని తెలియచేయి. వానరుడు 10 నిమిషాల్లో రాగలడు ఎక్కడి నుంచైనా, ఎందుకంటే నేల మీద నడిచే వ్యవహారం కాదు కదా అది. ఆయన గాలిలో ఎగిరి వస్తాడు వానర వీరుడు ఎవడైనా. అందువల్ల 15 రోజులు చాలా ఎక్కువ. నువ్వు అందరికీ చెప్పడానికి ఎంత సమయం పట్టినా వాళ్ళు 15 రోజుల్లో రావడానికి చాలా ఎక్కువ సమయం ఉంది, కాబట్టి 15 రోజులు గడువు ఇస్తున్నాను అన్నాడు. అన్న సుగ్రీవుడు
ఆంజనేయుడు వంక చూశాడు. ఆంజనేయుడు చాలా మెచ్చుకోలుగా చూశాడు సుగ్రీవుడిని, బాగుంది అన్నట్టుగా. వెంటనే సుగ్రీవుడు ఆంజనేయుడితో కలిసి పద మనం రాముడి దగ్గరికి వెళదాం, ఈ విషయం తెలియచేద్దాం, ఇప్పటి నుంచే కర్తవ్యం ప్రారంభిద్దాం అనుకోవచ్చు కదా. సరే వానరులందరినీ రమ్మన్నాం కదా, ఇంకా 15 రోజులు సమయం ఉంది కదా, ఈ 15 రోజులు ఇప్పుడు మనం చేసేదేముంది అని మళ్ళీ గుహలోకి వెళ్ళాడు. మళ్ళీ తారతో రుమతో ఆ సుఖాలు భోగాలు అనుభవించాలని. అంతగా సుఖలాలసలలో మునిగిపోయిన వాడైపోయాడు సుగ్రీవుడు. అందుకని ఆయన మళ్ళీ అటు వెళ్ళిపోయాడు. 15 రోజులు గడిచిపోయింది, వర్షాకాలం పూర్తయింది, వానలంతా ఎక్కడెక్కడి వాళ్ళు చేరుతున్నారు. కానీ సుగ్రీవుడు మాత్రం ఆ సుఖాల వాగురలో నుంచి, ఆ వలలో నుంచి బయటికి రాలేకపోయాడు. రాముడు తీవ్రంగా వేదన అనుభవిస్తుంటే లక్ష్మణుడు తట్టుకోలేకపోయాడు. లక్ష్మణుడు, అన్నయ్య నేను ఒక్కసారి నువ్వు అనుమతిస్తే ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి అతడికి కర్తవ్యాన్ని గుర్తు చేస్తాను, హెచ్చరిక చేస్తాను. ఇలాంటి మహావీరుడి విషయంలో కృతజ్ఞతతో ప్రవర్తిస్తే ఎంత తీవ్రమైన దుష్పరిణామం వస్తుందో, ఎలాంటి దుష్ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందో అతడికి వివరంగా హెచ్చరిక చేస్తాను, అతడు చేసిన తప్ప అతడికి తెలియజేస్తాను, నేను వెళుతున్నాను అన్నాడు. అంటే రాముడు, సరే తమ్ముడు నువ్వు వెళ్ళు, అయితే సుగ్రీవుడికి నేను చెప్పానని ఒక మాట చెప్పు అన్నాడు. ఇది రాముడి ఔన్నత్యాన్ని తెలియచేసే మాట. ఎదుటివాడు కర్తవ్యాన్ని మరచిపోయి, కృతజ్ఞుడై చేసిన మేలు మరచిపోయి కేవలము తన సుఖాలు తన భోగాల, సుగ్రీవుడి అవసరం తీరిపోయింది, ఇప్పుడు ఇంకా రాముడి అవసరం మిగిలి ఉంది. తన అవసరం తీరిపోయాక అవతల వాడిని మర్చిపోయి తనకు లభించిన సుఖాల్లో మునిగిపోయాడు. రాముడికి చేయవలసిన సహాయం చేసి మళ్ళీ సుఖాలు అనుభవించవచ్చు సుగ్రీవుడు. కానీ అలా కాక ధర్మాన్ని మరచిపోయి సుఖమే సర్వస్వం అనుకున్నాడు. ఇది సుగ్రీవుడు చేసిన నేరం. ఈ నేరానికి రాముడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. తమ్ముడు నువ్వు వెళ్ళి సుగ్రీవుడితో ఏం చెప్తావో తెలుసా? నచ సంకుచిత పంథా ఏన వాలీహతో గతః. ఓ సుగ్రీవా, మీ అన్న వాలి ఏ మార్గంలో పరలోకానికి వెళ్ళాడో ఆ దారి మూసుకుపోలేదు, తెరిచే ఉంది. ఇంకెవరైనా కూడా ఆ దారి వెంట వెళ్ళొచ్చు. ఇప్పుడు నిన్ను కూడా ఆ దారి వెంట పంపిస్తాడు మా రాముడు నువ్వు తప్పు చేస్తే. నచ సంకుచిత పంథా ఏన వాలీహతో గతః సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలిపథమన్వగా. ఏ వాగ్దానం నువ్వు చేశావో ఆ వాగ్దానానికి కట్టుబడి ప్రవర్తించవయ్యా, వాలి వెళ్లిన మార్గంలో వెళ్ళకు సుమా. ఇది నేను చెప్పానని చెప్పు. అంతేకాదు ఇంకొక మాట చెప్పు తమ్ముడు, ఏమిటో తెలుసా? ఏకయేవ రణే వాలి శరేణ నిహతోమయా. మా రాముడు చెప్పమన్నాడు, మా అన్నయ్య నీకు చెప్పమన్నాడు సుగ్రీవా అని చెప్పు. ఏమని చెప్పాలో తెలుసా? తప్పు చేసిన వాలిని ఒక్కడే నేను చంపాను, కానీ త్వాంతు సత్యాదతిక్రాంతం, నువ్వు ఆడిన మాట తప్పినట్లయితే హనిష్యామి సబాంధవం, నిన్ను నీ పరివారంతో సహా సంహరిస్తాను అని మా రాముడు చెప్పమన్నాడని చెప్పు. వాలిని ఒక్కడే చంపాను, కానీ నిన్ను నీ పరివారంతో మొత్తం సర్వనాశనం చేస్తాను అని రాముడు చెప్పమన్నాడని చెప్పు అనంటే రాముడు అంత తీవ్రమైన హెచ్చరిక చేశాడు. ఈ హెచ్చరిక వెంట పెట్టుకుని లక్ష్మణుడు వెళ్ళాడు. రాముడు ఇంత గొప్ప హెచ్చరిక చేయడం లక్ష్మణుడికి చాలా నచ్చింది. నువ్వు ప్రశాంతంగా మాట్లాడు అంటాడేమో అని భయపడ్డాడు. కానీ రాముడు ఇలా చెప్పాడు కాబట్టి ఇంకా మనకేం పర్వాలేదు భరోసా అనుకున్నాడు లక్ష్మణుడు. ఎందుకంటే లక్ష్మణుడు ఎప్పుడు ఆవేశపడినా, భరతుడి మీద ఆవేశపడినా, కైక మీద ఆవేశపడినా, దశరథుడి మీద ఆవేశపడినా రాముడు ప్రశాంతపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరి మీద ఆవేశపడినా మా అన్నయ్య నన్ను తగ్గిస్తాడు అనుకున్నాడు. ఇప్పుడు ఆవేశపడే అవకాశం ఉంది. అన్నయ్య జాగ్రత్తగా చెప్పాడు, పర్వాలేదు, ఆ మాటలు ఉపయోగించుకుని మనం సుగ్రీవుడికి మంచి హెచ్చరిక చేయొచ్చని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అక్కడ అంగదుడు కనిపించాడు. అంగదుడిని పిలిచి, సుగ్రీవ కథ్యతాం వత్స ఏష రామానుజ ప్రాప్త. రాముడి తమ్ముడు వచ్చాడని వెళ్ళి సుగ్రీవుడికి చెప్పవయ్యా. రాముడి తమ్ముడు వచ్చాడని చెప్పమన్నాడు, లక్ష్మణుడు వచ్చాడని చెప్పమల్లా, సౌమిత్రి వచ్చాడని చెప్పమనలేదు. రాముడి తమ్ముడు వచ్చాడని, రాముడి పేరు వినపడాలి అక్కడ. వచ్చినవాడు రాముడి తమ్ముడు అంటే రాముడు పంపిస్తేనే వచ్చాడు. కాబట్టి రాముడు నేను దారి తప్పుతున్నానని గుర్తించాడని సుగ్రీవుడికి తెలియాలి ఈ కబుర్లోనే. అందుకని ఏష రామానుజ ప్రాప్త త్వత్సకాశం అరిందమ. శత్రువులను సర్వనాశనం చేయగలిగిన అపారమైన పరాక్రమం కలిగిన మహావీరుడు రాముడు, అతడి తమ్ముడు లక్ష్మణుడు వచ్చాడని చెప్పవయ్యా. భ్రాతుర్వ్యసన సంతప్తో ద్వారి తిష్ఠతి లక్ష్మణ. అన్న దుఃఖాన్ని చూడలేక పరుగు పరుగున ఆ లక్ష్మణుడు వచ్చి మీ కిష్కింధ నగర ద్వారం ముందు నుంచున్నాడు అనే సంగతి వెళ్ళి మీ సుగ్రీవుడికి చెప్పు అన్నాడు అంగదుణ్ణి. అంటే రాముడు దుఃఖిస్తున్నాడని, రాముడి దుఃఖం తీర్చడానికి బాధ్యత పడవలసిన సుగ్రీవుడు ఆ విషయాన్ని మరచిపోయాడని గుర్తు చేయడం కోసం ఆ మాటలు చెప్పాడు. అంగదుడు వెళ్ళాడు, వెళ్ళి సుగ్రీవుడికి విషయాన్ని చెప్పాడు. చెప్పేటప్పటికీ లక్ష్మణుడు వచ్చాడు, చాలా తీవ్రమైన
రూపంతో వచ్చాడు. ఆయన కళ్ళలో తీవ్రమైన క్రోధం కనపడుతోంది. రాముడు పంపించాడని చెప్పమన్నాడని అంగదుడు చెప్పగానే సుగ్రీవుడు భయపడ్డాడు. ఎందుకంటే రామ బాణం అంటే ఏమిటో స్పష్టంగా చూశాడు కాబట్టి ఇప్పుడు రాముడు నా విషయంలో ఆగ్రహించాడేమో, వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా నేను కర్తవ్యంలోకి రాకుండా ఇలాగే సుఖభోగాల్లో మునిగిపోవడాన్ని క్షమించకుండా రాముడు ఇప్పుడు నన్ను శిక్షిస్తాడేమో అని భయపడ్డాడు. అందుకని రాముడు శిక్షించాలంటే రాముడే రానక్కర్లేదు, లక్ష్మణుడిని పంపిస్తే చాలు. ఇప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుడిని బయటికి రమ్మని, సుగ్రీవుడు బయటకు వచ్చి రాగానే ఆ ఖడ్గం తీసి తల నరికేస్తే ఏం కావాలి? అందుకని తారా నాకు చాలా భయంగా ఉంది. ఈ సన్నివేశంలో నేనుగా స్వయంగా వెళ్లి లక్ష్మణుడిని కలుసుకోలేను, రాముణ్ణి కాదు కదా లక్ష్మణుడిని కలుసుకునే ధైర్యం కూడా నాకు లేదు. కాబట్టి ఈ సన్నివేశంలో లక్ష్మణుడి మనస్సులో కలిగిన ఆగ్రహాన్ని చల్లార్చి అతనికి ప్రశాంతమైన మానసిక స్థితి కలిగేట్టుగా నీ మాటల నైపుణ్యాన్ని ఉపయోగించి నువ్వు ఓ కొలిక్కి తీసుకురావాలి. అందుకని ముందు నువ్వు వెళ్ళిరా. నిజమే, నేను పొరపాటే చేశాను. సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం. స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా తేలిక, కానీ పోగొట్టుకోవడం చాలా కష్టంతో నిర్వహించవలసిన బాధ్యత అది. లేకపోతే స్నేహితుడిని పోగొట్టుకుంటాం. స్నేహితుడిని తేలిగ్గా సంపాదించుకోవచ్చు, కానీ ఆ మైత్రి కొనసాగాలి అంటే చాలా జాగరూకత కలిగి ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ కలిగినా, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, ఏమాత్రం పొరపాటుగా ప్రవర్తించినా ప్రాణమిత్రులు దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం, స్నేహం సంపాదించుకోవడం తేలికే. అనిత్యత్వాచ్య చిత్తానాం ప్రీతిరల్పేపి భిద్యతే. స్థిరమైన మనస్సు లేని వారు చాలా తేలికగా ప్రమాదానికి కారకులవుతారు. అందువల్ల నేను కొంచెం చంచలమైన మనస్సుతో ప్రవర్తించి ఈ రాముడికి ఆగ్రహాన్ని కలిగించి ఉండొచ్చు. అందుకని నేనిప్పుడు స్వయంగా అంత తీవ్రమైన క్రోధంతో ఉన్న లక్ష్మణుడి దగ్గరికి నేను వెళ్ళలేను సుమా, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళిన అంగదుడు చెప్పాడు కబురు, ఈ పాటికి సుగ్రీవుడు రావాలి. ఎంతకీ రావడం లేదని లక్ష్మణుడికి చాలా కోపం వచ్చి తన వింటి నారిని ఒకసారి పెద్ద శబ్దం చేశాడు. లక్ష్మణ ధనుష్టంకారం అంటారు దాన్ని. ఆ శబ్దానికి ఆ కిష్కింధ నగరం, ఆ గుహ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. రోషవేగ ప్రకుపిత శ్రుత్వాచాభరణస్వనం చకార జాస్వనం వీరో దిశ శబ్దేన పూరయన్. అన్ని దిక్కులు నిండిపోయిన ఆ శబ్దాన్ని చూసి మరింత భయపడ్డాడు సుగ్రీవుడు. అప్పుడు తారంది, సరే నువ్వు కంగారు పడకు, నువ్వాగు, నేను వెళ్ళి మాట్లాడతానంది. తార మరి వచ్చినవాడు లక్ష్మణుడు, రాముడికి సోదరుడు, పరపురుషుడు. ఇప్పటి వరకు తారతో, రుమతో, ఇంకా ఎందరో స్త్రీలతో మద్యపానమత్తుడై విహరిస్తూ రకరకాల దశల్లో ఉన్నాడు. ఆ దశలో ఉన్నప్పుడు తార బయటకు వచ్చి లక్ష్మణుడితో మాట్లాడాలంటే ఎలా రావాలండి? కాస్త వస్త్రాలను, అలంకారాలను, కేశపాశాన్ని సవరించుకుని సక్రమమైన తీరులో రావాలి. కానీ ఏ సుఖభోగాలు అనుభవిస్తూ జారిన పైటను సర్దుకోకుండా ఎలా ఉన్నదో అలాంటి రూపంతోనే, జారిపోతున్న వడ్డాణంతో అలాగే వచ్చింది ఆవిడ. సా ప్రస్ఖలంతి మద విహ్వలక్షి ప్రలంబ కాంచీ గుణ హేమసూత్ర. కాంచి అంటే వడ్డాణం. ఆ వడ్డాణపు త్రాడు జారిపోతుంది, ఆ జారిపోతున్న త్రాడుతోనే వచ్చింది. సలక్షణ లక్ష్మణ సన్నిధానం జగామతారా నమితాంగయస్తి. అలాంటి రూపంతో ఆమె, అంటే ఎదుటివాడు ఏమాత్రం మర్యాద పద్ధతి కలిగిన వాడు అయితే తేరిపార చూడడానికి వీల్లేని తీరులో వచ్చింది తార. లక్ష్మణుడు ఇప్పుడు ఆవిడ చూడడానికే ఇబ్బంది పడే పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితిలో వచ్చింది. వచ్చిన తార లక్ష్మణుడిని పలకరించి, ఏమయ్యా, కిం కోపమూలం మనుజేంద్రపుత్ర. ఏమయ్యా, ఇంత కోపం ఎందుకు నీకు? కస్తేన సందిష్టతి వాంగ్నిదేశే. నీ మాట ఎవరైనా కాదన్నారా? నీవు ఎండిపోయిన చెట్టు తేలికగా దావాగ్నికి గురి అయిపోయినట్లుగా నీలాంటి వాడికి ఆగ్రహం కలిగితే ఎవరైనా తట్టుకోగలరా? నువ్వెందుకు ఇంత కోపాన్ని చూపిస్తున్నావు? ఎవరైనా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించారని నువ్వు భావిస్తున్నావా? ధర్మలోపో మహాంస్తావత్కృతే అప్రతికుర్వత. ఎవరైనా ధర్మలోపం చేశారని నువ్వు భావిస్తున్నావుటయ్యా? అర్ధలోపస్య మిత్రస్య నాశే గుణవతో మహాన్. ఎవరైనా నీ సంపద అపహరించారా? లేక ఎవరైనా నీ పట్ల అధర్మంగా ప్రవర్తించారా? నీ పట్ల గాని, మీ సోదరుడి పట్ల గాని ఎందుకు ఇంత కోపంతో ఉన్నావు? నా కోపకాల క్షితిపాలపుత్ర. ఇది కోపానికి సంబంధించిన అంశం కాదయ్యా. నా చాతి కోప స్వజనే విధేయ. విధేయులైన తన వారి పట్ల ప్రభువైన వాడు కోపాన్ని తెచ్చుకోడు. సుగ్రీవుడు మీకు విధేయుడు,
మీవాడు, మీ రామచంద్రమూర్తికి మిత్రుడు, అలాంటి సుగ్రీవుడి మీద నువ్వు గాని మీ అన్నగారైన రాముడు గాని ఆగ్రహాన్ని పొందాల్సిన అవసరం లేదు. చిరకాలంగా దుఃఖాన్ని అనుభవించినవాడు, మానసికమైన క్లేశాన్ని అనుభవించినవాడు కాబట్టి, అందులోనూ సహజంగా వానరుడు కాబట్టి కాముక స్వభావంతో సుగ్రీవుడు కొంచెం ఎక్కువగా సుఖభోగాల్లో మునిగిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన అతడు కృతజ్ఞుడు కాడు. రాముడు చేసిన మేలు మరచిపోయి రాముడిని పట్టించుకోకుండా ఉండాలనే గుణం కలిగిన వాడు ఎంత మాత్రం కాదయ్యా. నువ్వు చాలా నిగ్రహపరుడైన వాడివి. వివాహం చేసుకున్న భార్యని కూడా దూరంగా వదిలిపెట్టి రాగలిగిన మంచి నిష్ఠ కలిగిన వాడివి. ప్రపంచంలో ప్రతి ప్రాణి ఇలాగే ఉండాలని నువ్వు అనుకోవడం న్యాయం కాదు. అందరు ప్రాణులు నీవలే ఉండలేకపోవచ్చు. సుగ్రీవుడు కొంచెం ఇంద్రియ లాలస కలిగిన వాడు కావచ్చు. ఆ ఇంద్రియ లాలసత్వం కారణంగా అతడు ఎక్కువగా సుఖభోగాల్లో మునిగిపోయి రాముడికిచ్చిన మాటను పాటించడంలో ఆలస్యం చేశాడే కానీ రాముడికిచ్చిన మాటను పాటించకుండా తప్పించుకోవాలనే అభిప్రాయం కలిగిన వాడు కానే కాదు. నువ్వు గమనించి ఉంటావు ఇక్కడికి వచ్చే దారిలో ఇది వరకు కనిపించని బృందాలుగా ఎందరెందరో వానర వీరులు ఈ కొండ ప్రాంతం అంతా నీకు కనిపించి ఉంటారు. వాళ్ళంతా ఎవరు పిలిస్తే వచ్చారనుకుంటున్నావు? సుగ్రీవుడే ఆ ఏర్పాటు చేశాడు సుమా. ఆగతాహి మహావీర్య హరయ కామరూపిణ కోటి శతసహస్రాణి నానా నగ నివాసిన. అక్కడక్కడ ఎక్కడెక్కడో వనాల్లో అరణ్యాల్లో కొండ ప్రాంతాల మీద ఉండే వానరులందరూ వచ్చారు. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం త్వయా. మా అన్నగారికి మిత్రుడైన వారి అంతఃపురంలోకి నేను అడుగు పెట్టకూడదు అని ఇంత కోపంతో వచ్చినా కూడా ద్వారం దగ్గరే నిలబడి ధనుష్టంకారం చేశావు, అంగది ద్వారా కబురు పెట్టావు తప్ప సుగ్రీవుడు సుఖభోగాలు అనుభవిస్తుంటే ఆ వానరరాజు గారి అంతఃపురంలోకి అడుగు పెట్టడం, అక్కడున్న స్త్రీలకు ఇబ్బంది కలిగించడం మంచి పద్ధతి కాదు అని ఇక్కడ ఆగిపోయావు. చూడు, నీ వ్యక్తిత్వం చాలా గొప్పది. నువ్వు ఉత్తమమైన చారిత్ర కలిగిన వాడివయ్యా. అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. మామూలుగా అయితే స్నేహితుడి భార్య వంక చూడడం పొరపాటు కావచ్చు, కానీ ఇప్పుడు మనం ఆత్మీయులం కాబట్టి నీవు ఏ విధమైన జంకు గొంకులు లేకుండా లోపలికి ప్రవేశించవచ్చునయ్యా. ఎందుకు ఇక్కడ నిలబడతావు, లోపలికి రా అన్నది. తార మాటలతో లక్ష్మణుడు కొంత శాంతత పొందాడు. నిజమే కదా, పాపం సుగ్రీవుడు చాలా కాలం తర్వాత ఈ సుఖాలు అనుభవిస్తున్నాడు. కాస్త ఆలస్యమైనంత మాత్రాన మనం ఇంత ఆగ్రహించవలసిన అవసరం ఉందా? ఇది మొదటి కారణం కోపం తగ్గడానికి. అసలైన ముఖ్య కారణం ఏమిటి అంటే, నువ్వు గమనించే ఉంటావు ఎందరో వానర వీరులు ఇప్పటికే ఈ కొండ మీద అక్కడక్కడక్కడిని కనపడ్డారు. వాళ్ళంతా ఇది వరకు లేరు, ఇప్పుడు ఎందుకున్నారంటావు? మా సుగ్రీవుడు కబురు పెడితే వచ్చాడు అంటే సుగ్రీవుడు కార్యక్రమం ప్రారంభించాడు. కానీ అందరూ వచ్చిన తర్వాత కదా పని మొదలు పెట్టాలి. ఈ మధ్యలో ఖాళీగా ఉండడం దేనికి కానీ మరికొంతసేపు సుఖాలు అనుభవించే దృష్టిలో ఉన్నాడు. దీన్ని క్షమించవచ్చు, పర్వాలేదు అని కాసేపు అనిపించింది లక్ష్మణుడికి. అందువల్ల తార లోపలికి రమ్మని పిలిస్తే వచ్చాడు. పైగా తార చాలా తెలివైంది, అందుకని లక్ష్మణుడి ఔన్నత్యాన్ని శ్లాఘించింది. అయితే ఆమె పనిగట్టుకుని లక్ష్మణుడిలో లేని గుణాన్ని చెప్పలేదు, పొగడలేదు. నిజంగానే లక్ష్మణుడిలో ఆ గుణం ఉంది. ఎంత కోపంతో వచ్చినా లక్ష్మణుడు ద్వారం దగ్గరే ఆగిపోవడం అనేది లక్ష్మణుడి యొక్క ఔన్నత్యం. అందువల్ల ద్వారం దగ్గరే ఆగిపోయిన లక్ష్మణుడు లోపలికి రావాలి అంటే తార రమ్మని పిలిస్తే తప్ప రాలేడు. ఇదే అంశం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. లక్ష్మణుడు వెళ్లి ఏం చేశాడో రాముడికి బాగా తెలుసు. అందుకని లక్ష్మణుడు ద్వారం దగ్గరే ఆగిపోయాడు. అందుకని ఈ లక్ష్మణుడిని పంపించలేదు లంకానగరానికి సీతను వెతకడానికి. అక్కడికి వెళ్ళాక రాక్షస స్త్రీలు ఇంతకంటే వికార రూపాల్లో ఉంటారు. ఒక 4-5 రాక్షస స్త్రీలు కనపడగానే లక్ష్మణుడు అక్కడే ఆగిపోతాడు. ఈ వెతకడు. ఈ ఆడవాళ్ళందరినీ చూడాల్సి వచ్చింది, ఈ గొడవ అంతా మనకెందుకని. తారలా వస్తే సిగ్గుపడి తల వంచుకున్న స్థితిలో ఉన్న లక్ష్మణుడు అలా ప్రవర్తించలేడు. అదే ఆంజనేయుడు అయితే మొత్తం ప్రతి అణువు ప్రతి అంగుళం వెతికాడు. అంటే ఆంజనేయుడి యొక్క కార్యసాధక లక్షణానికి లక్ష్మణుడి కార్యసాధక లక్షణానికి తేడా ఉంది. అందుకని రామచంద్రమూర్తి ఆంజనేయుడినే పంపించాడు తప్ప లక్ష్మణుడిని ఎందుకు పంపించలేదని ఆలోచిస్తే లక్ష్మణుడు ఈ సన్నివేశంలో ప్రవర్తించిన తీరు ఒక్కొక్కసారి మనకి ఇబ్బందికరంగా, పరిస్థితులు ప్రతికూలంగా, మన సంస్కారానికి భిన్నంగా ఉంటాయి. ఆ ప్రదేశంలో మనం అడుగు పెట్టలేము. కానీ కార్యసాధకుడైన వాడు తన మనస్సును కూడా తీసుకుని ఆ సంస్కారంతో తనకు ఏమాత్రం అంటీ ముట్టనట్లుగా తామరాకు మీద నీటి బిందువులా నిలిచి తన కర్తవ్యం కోసమే ముందుకు వెళ్ళిపోతాడు కానీ ఆ పరిసరాల మీద దృష్టి పెట్టాడు. అది ఉత్తముడైన కార్యసాధకుడి యొక్క లక్షణం. నా మనస్తత్వానికి, నా ఆలోచనకి, నా పద్ధతికి భిన్నంగా అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడ అడుగు పెట్టనంటే వాడు ఏ పని చేయలేడు. వాతావరణాలు రకరకాలుగా ఉండవచ్చు కాక ఎలాంటి భిన్న వాతావరణంలోనైనా తాను ఏమాత్రం చెదిరిపోకుండా తాను పాటించవలసిన ధర్మాన్ని పాటించడానికి తాను ముందుకు వెళ్ళిపోగలిగి ఉండాలి. ఇంత ఆగ్రహంతో వచ్చాడు, అన్నయ్య బాధ చూడలేక వచ్చాడు. ఇంత కోపంతో వచ్చిన పెద్ద మనిషి అక్కడ నిలబడి ధనుష్టంకారం చేశాడు, అంగదుడిని పంపించాడు గాని లోపలికి వెళ్ళలేదు. దీన్ని ఔన్నత్యంగా శ్లాఘించింది తార.
తారది ఔన్నత్యంగా సాగించి, ఎంత మంచివాడివయ్యా, ఎంత మర్యాద పాటిస్తున్నావు నువ్వు, మరేం పర్వాలేదు, ఆత్మీయుడు కాబట్టి లోపలికి రాంది. అప్పుడు తల వంచుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు కానీ లోపల ఇంకా కోపం పోలేదు పూర్తిగా. ఎదురుగా సుగ్రీవుడు కనపడ్డాడు. సుగ్రీవుడు, లక్ష్మణ రావయ్యా అన్నాడు. సుగ్రీవుడిని చూడగానే మళ్ళీ కోపం గుర్తుకొచ్చింది లక్ష్మణుడికి. అందుకని లక్ష్మణుడు అన్నాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రత నియమాన్ని పాటిస్తూ మధ్యలో గాలికి వదిలేసిన వాడికి భయంకరమైన పాపం వస్తుంది. కానీ ఆ పాపానికి నిష్కృతి ఉంది. కానీ మిత్రుడికి మాట ఇచ్చి చేసిన మేలు మరచిపోయి కృతజ్ఞుడై ప్రవర్తించిన వాడి పాపానికి మాత్రం నిష్కృతి లేదు సుగ్రీవా అని ఆ మాటతో సంభాషణ ప్రారంభించాడు. వెంటనే తార, సుగ్రీవుడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు, సుగ్రీవుడు మాట్లాడగలిగే స్థితిలో లేడు, ఏమంటే ఏమొస్తుందో అని హడిలిపోతున్నాడు. అందుకని తారే మళ్ళీ కలగజేసుకుని, నైవ అకృతజ్ఞ సుగ్రీవ, లక్ష్మణ సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కాదయ్యా. నా శఠో నాపి దారుణ, మూర్ఖుడు కాదు, దుర్మార్గుడు కాదు. నైవ అనృత కథో వీర న జిహ్మశ్చ కపీశ్వర, ఈ ఈ వానర రాజైన సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడు, దుర్మార్గుడు కాడు, అసత్యవాక్పరాయణుడు కాదు. కృతజ్ఞతా స్వభావంతో చేసిన మేలు మరచిపోయి తన స్వార్థమే చూసుకునే ఉద్దేశం ఉన్నవాడు కాదయ్యా. అందువల్ల నువ్వు ఆవేశపడకు. ప్రసాదయే త్వాం ధర్మజ్ఞ సంరంభశ్చర్యతామయం, ఈ కలవరపాటు, ఈ కంగారు వదిలిపెట్టవయ్యా లక్ష్మణ. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండి సుగ్రీవుడు చెప్పేది కూడా వినడానికి సిద్ధపడు. తత్సహాయ నిమిత్తం వై ప్రేషితా హరిపుంగవా ఆనేతుం వానరాన్ యుద్ధే సుబాహూన్ హరియూధపాన్. చూసావా ఎంతమంది వానర వీరుల్ని పిలిపించాడో. ఈ వానర వీరులందరినీ రామకార్యం కోసమే పిలిపించాడు సుగ్రీవుడు. అందువల్ల కృతజ్ఞుడు కాడు, నువ్వు అర్థం చేసుకో. అప్పుడు సుగ్రీవుడు కొంచెం ధైర్యం వచ్చి, తార చెప్పిన ఈ మాటల వల్ల లక్ష్మణుడి ఆగ్రహం కొంచెం చల్లారింది, ప్రశాంత స్థితికి లక్ష్మణుడు వస్తున్నాడని గమనించి సుగ్రీవుడు సంభాషణ ప్రారంభించాడు. ప్రణష్టాశ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యం చ శాశ్వతం రామ ప్రసాదాత్ సౌమిత్రే పునః ప్రాప్తం ఇదం మయా. నేను ఈ రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, వైభవాన్ని పోగొట్టుకున్నాను, సుఖాన్ని పోగొట్టుకున్నాను, అవన్నీ మీ రాముడి దయవల్లే నాకు మళ్ళీ తిరిగి వచ్చాయి లక్ష్మణ. అలాంటి రాముడి విషయంలో నేను చేసిన మేలు మరచిపోయి ప్రవర్తిస్తానా? సీతాం ప్రాప్స్యతి ధర్మాత్మా వధిష్యతి చ రావణం. రాముడు సీతని పొందగలుగుతాడు, రావణ సంహారాన్ని నిర్వహించగలుగుతాడు. అదేదో నేను చేయగల ఘనకార్యం అని నేను అనుకోవటం లేదు. నేను చేయగలిగింది కేవలం సహాయ మాత్రేణ మయా రాఘవస్వేన తేజస. తన పరాక్రమంతోనే రావణ సంహారాన్ని సాగించి సీతను సొంతం చేసుకోగలిగిన సామర్థ్యం కలిగిన మహావీరుడు రామచంద్రమూర్తి. నేను చేసేది చిన్న సహాయం మాత్రమే, ఊరికి వెతికి పెట్టడమే కదా. ఈ చిన్న పని నేను చేస్తాను కానీ రాముడే ఏదైనా సాధించగలడు. అంతటి మహానుభావుడికి ఈ పాటి ఉపకారం చేయడం విషయంలో నేను ఏమరుపాటు పొందనయ్యా. నేను కృతజ్ఞతతోనే ఉన్నాను కానీ ధర్మాన్ని మరచిపోయి లేను సుమా. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, దోషజ్ఞ సతి సామర్థ్యే కో అన్యో భాషితుమర్హతి. లక్ష్మణుడిలో ఓ చిత్రమైన లక్షణం ఉంది. ఎంత ఆవేశపడతాడో అంత ప్రశాంతంగా అయిపోతాడు. నిజమేనయ్యా, చాలా మంచి మాట చెప్పావు, నీలాంటి ఉత్తముడు తప్ప ఇంత చక్కగా ఎవరు మాట్లాడగలరు అన్నాడు. దోషజ్ఞే సతి సామర్థ్యే కో అన్యో భాషితుమర్హతి. ఏదో చిన్న లోపం ఉందని నేను నీలో అనుకున్నాను కానీ, చిన్న తప్పు చేశావని అనుకున్నాను కానీ ఎంత చక్కగా మాట్లాడుతున్నావయ్యా. వర్జయిత్వా మమ జ్యేష్ఠం త్వాం చ వానర సత్తమా. ఇద్దరే చూశాను ఇంత చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళని. వాళ్ళు ఎవరంటే మా అన్న ఒకడు, నువ్వొకడివి అన్నాడు. అంటే సుగ్రీవుని రాముడితో సమానమైన సంభాషణ నైపుణ్యం కలిగిన వాడుగా లక్ష్మణుడు గౌరవిస్తున్నాడు. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సంగ్రామేష్వ నివర్తినః ఉపపన్నం చ యుక్తం చ సుగ్రీవ తవ భాషితం.
ధర్మజ్ఞుడైన వాడు, కృతజ్ఞుడైన వాడు, ఉత్తముడైన మహావీరుడి విషయంలో కృతజ్ఞత చెల్లించాలంటే ఎలా ప్రవర్తిస్తాడో అది నీ మాటల వల్ల తెలుస్తోంది. అందువల్ల నువ్వు కర్తవ్యంలోకి రావలసింది. యచ్చ శోకాభిభూతస్య శ్రుత్వా రామస్య భాషితం. రాముడు దుఃఖాన్ని అనుభవిస్తుంటే చూడలేక మా అన్న దుఃఖాన్ని భరించలేని కోప తీవ్రతతో నేను వచ్చాను. అలా వచ్చిన నేను మయాత్తు అపరుషాణ్యుక్త తత్వం చ క్షంతుమర్హసి. ఆ కోపం వల్ల మా అన్న పడుతున్న బాధ చూడలేక నేను ఆవేశంతో మాట్లాడాను. ఏమైనా పరుషవాక్యాలు మాట్లాడుంటే నువ్వు క్షమించు అన్నాడు. వాడిని క్షమించని వాడు అంతేదో చూస్తానని వచ్చిన లక్ష్మణుడు సుగ్రీవుడిని క్షమించమని అడిగే స్థితికి వచ్చాడు. అది తార యొక్క సామర్థ్యం. తాం స్తాం తత్సమానయ క్షిప్రం పృథివ్యాం సర్వవానరాన్. అదేమిటయ్యా లక్ష్మణ అలా అంటావు? నేను నిన్ను క్షమించడం ఏమిటి? నిన్ను నన్ను కూడా క్షమించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు మీ అన్నయ్య రామచంద్రుడు మాత్రమే. అతని విషయంలో ఎన్నడూ నేను పొరపాటుగా ప్రవర్తించను. మా తార చెప్పినట్లే ఇప్పటికే కావలసిన వానర వీరులందరినీ నేను ఆహ్వానించాను అనగానే సమయం కోసం ఎదురు చూస్తున్న ఆంజనేయుడు అక్కడే ఉండి వెంటనే ఆంజనేయుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. సర్వే పరిగతా శైలాః సముద్రాశ్చ వనాని చ పృథివ్యాం వానరః సర్వే శాసనాదుపయాంతి తే. అది కూడా లక్ష్మణుడికి చెప్పలేదు, సుగ్రీవుడితో చెప్తున్నాడు. మరి మంత్రి కాబట్టి రాజుగారికి విషయం నివేదించాలి కదా, అందుకని మంత్రి బాధ్యతలో వచ్చి రాజుగారికి వానరరాజు అయిన సుగ్రీవుడికి నివేదిస్తున్నాడు. మహారాజా, మీ ఆజ్ఞ చొప్పున నీలుడు అందరికీ కబురు పెట్టాడు. ఎక్కడెక్కడ సముద్రాలకు అవతల ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడ కొండల మీద, గుట్టల మీద, రకరకాల వృక్షాల మీద తిరుగుతూ సంచరిస్తూ ఉన్న వానర వీరులంతా వచ్చారు. మీ ఆజ్ఞ పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాట కూడా లక్ష్మణుడికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, అందుకోసం చెప్పాడు. అప్పుడు ఆంజనేయుడు వెంటరాగా లక్ష్మణుడు ముందు నడుస్తుంటే సుగ్రీవుడు వెనకాల సరాసరి రాముడి దగ్గరికి వచ్చాడు. వచ్చి రాముడి పాదాలకు నమస్కరించాడు. సుగ్రీవుడిని చూడగానే రాముడు అన్నాడు, ధర్మం అర్థం చ కామం చ యస్తు కాలే నిషేవతే విభజ్య సతతం వీర సరాజా హరిసత్తమా. గొప్ప మాట చెప్పాడు రాముడు, రాజనీతికి సంబంధించిన మాట. రాజైన వాడికి సుఖాలు భోగాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి, అధికారం ఉంటుంది. ఆయన ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా ప్రశ్నించేవాడు ఉండకపోవచ్చు. కానీ ప్రభు అయిన వాడు ప్రతి మానవుడు పాటించవలసిన ధర్మాన్ని మరింత ఎక్కువగా పాటించాలి. అదేమిటంటే ధర్మ అర్థ కామాల విషయంలో ఎప్పుడు ధర్మాన్ని పాటించాలి, ఎప్పుడు అర్థ సంపాదన మీద దృష్టి పెట్టాలి, ఎప్పుడు సుఖభోగాలు అనుభవించాలి అనే విషయంలో ఏమరుపాటు చెందకూడదు. ధర్మ నిర్వహణ చేయవలసిన సమయంలో సుఖభోగాల మీద దృష్టి పెట్టడం కానీ, అర్థ సముపార్జన మీద ఆలోచన ఉండడం కానీ న్యాయం కాదు. ఎప్పుడు ధర్మం, ఎప్పుడు అర్థం, ఎప్పుడు కామం అనే విభాగాన్ని తెలిసిన వాడై ఉండాలి రాజైన వాడు. హిత్వా ధర్మం తథార్థం చ కామం యస్తు నిషేవతే. ధర్మాన్ని అర్థాన్ని మరచిపోయి కోరికలు తీర్చుకోవడమే జీవితానికి లక్ష్యంగా భావించే మానవుడైనా ఉంటే వాడు ఎలాంటి వాడో తెలుసా? స వృక్షాగ్రే యథా సుప్తః. చెట్టు కొమ్మ చివర ఎవడైనా నిద్రపోతుంటే వాడికి ఎంత సుఖం ఉంటుందో అలాంటి వాడు సుమా. పతితః ప్రతిబుధ్యతే. వాడు ఎప్పుడు నిద్రలేస్తాడు? ఆ కొమ్మ మీద జారి కింద పడిన తర్వాత నిద్రలేస్తాడు. అప్పటికి నిద్ర వేస్తాడు కానీ వాడికి ప్రాణాపాయమైనా కలగచ్చు, కాళ్ళు చేతులు విరిగిపోవచ్చు. నిద్ర మేల్కొన్న తర్వాత వాడు సాధించేది ఉండదు. కాబట్టి చెట్టు కొమ్మ మీద ఎవడూ నిద్రపోకూడదు. చెట్టు కొమ్మ మీద నిద్రపోతే కింద పడి దెబ్బలు తగిలిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత వాడు మేలుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి కామ భోగాలు అనుభవించడంలో మానవుడు ధర్మార్థాలను విస్మరించే స్థితి వరకు వెళ్ళకూడదు సుమా అన్నాడు. నువ్వు అలా వెళ్ళావని నిందించలేదు, ఇప్పటికైనా వచ్చావని ఆనందాన్ని ప్రకటించలేదు. ఈ విషయం మాత్రం మిత్రుడితో మంచి మాట చెప్పినట్టుగా చెప్పాడు రాముడు. సుగ్రీవుడు అన్నాడు, రామచంద్ర, త్వత్ప్రసాదాన్ మహాబాహో పునః ప్రాప్తమిదం మయా తవ దేవ ప్రసాదాశ్చ భ్రాతుశ్చ జయతాంబర. నీ అనుగ్రహం వల్లనే నేను వాలిని జయించగలిగాను, వానర రాజ్యానికి రాజును కాగలిగాను. ఇంత గౌరవాన్ని నాకు కలిగించిన నీ విషయంలో కృతం న ప్రతికుర్యాత్యః పురుషాణాం సదూషకః. చేసిన మేలు మరచిపోయి కృతజ్ఞుడై ఏ మానవుడు ప్రవర్తిస్తాడో వాడు పరమ నీచుడైన వాడు, దూషింపదగిన వాడు. నేను అలాంటి వాడిని కానుసుమా. ఏతే వానర ముఖ్యాశ్చ శతశత శత్రుసూదన. వందల్లో, వేలల్లో, లక్షల్లో వచ్చారయ్యా వానర వీరులు.
శత్రు సంహారం చేయగలిగిన పరాక్రమం కలిగిన ఓ రామచంద్ర, నీకు సహాయం చేయడానికి వానరవీరులంతా నా ఆజ్ఞ చొప్పున వచ్చారు. నిహత్య రావణం సంఖ్యే ఆనయిష్యంతి మైథిలీం ఆగమిష్యంతి తే రాజన్ మహేంద్ర సమవిక్రమ. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. ఈ వానర వీరులందరూ నీ ఎదురుగా వచ్చి నిలబడతారు. మొత్తం లక్షలాది వానర వీరులు, కోట్లాది వానర వీరులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా నా ఆజ్ఞ చొప్పున మరుక్షణంలో నా కనుసన్నలకు లోబడి నీ ఎదురుగా చేతులు కట్టుకు నీకు విధేయులుగా నిలబడతారు. వారిని ఆజ్ఞాపించు. అందరూ సిద్ధంగా ఉన్నారు రామకార్యం చేయడానికి. నువ్వు ఏం కోరుకుంటున్నావో వారి నుంచి నీ ఆజ్ఞాపిస్తే వారు చేస్తారు. రాముడు అన్నాడు, చాలా సంతోషం సుగ్రీవా. ఏవం త్వయిన తచ్చిత్రం భవేద్యత్ సౌమ్య శోభనం. కర్తవ్యాన్ని పాటించే విషయంలో నీ వంటి ఉత్తముడైన వాడు ఇలా ప్రవర్తించడం సహజమేలే. ఇది గొప్ప విషయం ఏం కాదు. నువ్వు సహజంగా ధర్మబద్ధంగా ప్రవర్తించావు. నీ మీద నాకేం ఆగ్రహం లేదు. జానామి అహం త్వాం సుగ్రీవ సతతం ప్రియవాదినం. పద్ధతిగా మాట్లాడగలిగిన వాడివి, సత్యమే చెప్పగలిగిన వాడివి నువ్వని నాకు తెలుసునయ్యా. యన్మన్యసేన రవ్యాఘ్ర ప్రాప్త కాలం యదుచ్యతాం త్వత్సైన్యం త్వద్వశేయుక్తం. సుగ్రీవుడు అన్నాడు, ఈ సైన్యం అంతా నీ అధీనంలో ఉంది. ఆజ్ఞాపయితుమర్హసి. నన్ను ప్రశంసించవలసిన అవసరం లేదు. నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను. అయితే కర్తవ్య పాలనలో కొంచెం ఆలస్యమైంది. నన్ను క్షమించి ఈ వానరులందరినీ ఆజ్ఞాపించవయ్యా, నీకేం కావాలో. రాముడు అన్నాడు, వానరులు వీళ్ళు, వానర రాజువు నువ్వు. వీళ్ళని ఆజ్ఞాపించవలసింది నువ్వే కాని నేం కాదు. ఏమని ఆజ్ఞాపించాలి అంటావా? నాకు ఏమి కావాలో ఇప్పుడు వీళ్ళని నువ్వు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే నాకు అవసరమైన పని నెరవేరుతుందో నాకంటే నీకే బాగా తెలుసు కాబట్టి నువ్వు అలా ఆజ్ఞాపించు. జ్ఞాయతాం మమ వైదేహి యది జీవతి వా నవా. సీత బ్రతికి ఉన్నదో లేదో తెలియని స్థితిలో నేనున్నాను. నచ దేశో మహాప్రాజ్ఞ యస్మిన్ వసతి రావణ. ఆ రావణుడు ఏ దేశంలో దాచి ఉంచాడో ఆ ప్రదేశం ఎక్కడుందో ఈ వానరులందరూ అన్వేషించాలి కదా. అందువల్ల ఏమి చెయ్యాలో నీకు తెలుసు, ఈ వానరులకు తెలుసు. అది నేను చెప్పేది కాదు అంటే రాముడి ఆజ్ఞ చొప్పున సుగ్రీవుడు వానర వీరులందరినీ పిలిచాడు. వినతుడు అనే వీరుడికి కొంత లక్షల సైన్యాన్ని ఇచ్చి తూర్పు దిక్కు వైపుగా వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాడు. వినతుణ్ణి తూర్పు దిక్కుకు పంపించాడు. తూర్పు దిక్కున ఉన్నవాడు వినతుడు. ఈ వినతుడి నాయకత్వంలో నువ్వు తూర్పు దిక్కుకు వెళ్లి తూర్పు దిక్కు చివరి దాకా వెళ్ళవయ్యా. తూర్పు దిక్కు చివర సముద్రం కనపడితే సముద్రాన్ని కూడా దాటి ఆవల ఏముందో అక్కడికి వెళ్ళు. మధ్యలో నదులు వస్తాయి, ద్వీపాలు వస్తాయి, అరణ్యాలు వస్తాయి, కొండలు వస్తాయి. ఇలా అన్ని దిక్కుల్లోనూ ఏ కొండలున్నాయో, ఏ నదులున్నాయో, ఏ ద్వీపాలున్నాయో, ఏ పర్వత ఇవన్నీ వరుసగా చెప్పాడు అనమాట. ఏ వనాలున్నాయో అన్ని వివరాలు చెప్పాడు. అలా తూర్పు దిక్కు వైపు నువ్వు ప్రయాణం చేయవలసింది. నువ్వు నాయకుడివి, నువ్వు ఫలానా వాళ్ళని తీసుకువెళ్ళని ఆ వినతుడి నాయకత్వంలో ఎవరెవరు తూర్పు దిక్కున ప్రయాణం చేయాలో ఆ వీరులందరి పేర్లు చెప్పాడు. వినతం నామయూధపం అధిగచ్చ దిశం పూర్వాం సశైలవన కాననం మార్గధ్వం చ నదీషు చ తత్ర సీతాం చ వైదేహీం నిలయం రావణస్య చ. ఈ తూర్పు దిక్కులో ఉన్న చాలా ప్రదేశాల్లో రావణుడి అధీనంలో ఉండే ప్రాంతాలుంటాయి. అక్కడ కూడా రావణుడు దాచి ఉంచవచ్చు. లేక రావణుడికి మిత్రులైన వారు కొందరు ఉంటారు. రావణుడి అధికారానికి, బలానికి, పరాక్రమానికి లొంగిపోయి వాళ్ళకి చెప్పి అక్కడ దాచి ఉంచవచ్చు. కాబట్టి ఆ ప్రదేశాలన్నీ వెతకండి. నదీం భాగీరథీం రమ్యాం సరయూం కౌశికీం తథ. వరుసగా నదుల పేర్లు చెప్పాడు, అరణ్యాల పేర్లు చెప్పాడు, ద్వీపాల పేర్లు చెప్పాడు. ప్లక్షద్వీపం వస్తుంది, కూటద్వీపం వస్తుంది, శాల్మలి ద్వీపం వస్తుంది, ఇక్షు సముద్రం వస్తుంది, కుశద్వీపం వస్తుంది, కౌంచ ద్వీపం వస్తుంది, ఇగో శోణా నది వస్తుంది. ఈ ప్రదేశాలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. శైలేషు తేషు సర్వేషు కందరేషు వనేషు చ. ఈ ప్రదేశాలన్నీ వెతకండి. మీరు అన్ని ప్రదేశాలు వెతికి సీత ఎక్కడ ఉందో తెలుసుకుని మీరు తిరిగి రావాలి. ఎప్పట్లోగా తిరిగి రావాలో తెలుసా? ఊర్ధ్వం మాసాన్న వస్తవ్యం. నెల రోజుల లోపల మీరు తిరిగి రావాలి. వసన్ వధ్యో భవేన్మమ. నెల గడువు దాటిన తర్వాత ఎవరైనా సరే ఆ గడువును దాటి వస్తే వారు మరణ శిక్షకు అర్హులు సుమా. నేను వారిని క్షమించను, కాబట్టి 1 మాసమే గడువు విధిస్తున్నాను, మీరు వెళ్లి రావాలి అని తూర్పు దిక్కున వినతుడి నాయకత్వంలో ఒక వానర బృందాన్ని పంపించాడు. తూర్పు తర్వాత దక్షిణ దిక్కుకి యువరాజైన అంగదుణ్ణి పిలిచి దక్షిణాం ప్రేషయామాస వానరాన్ అభిలక్షితన్.
ఆ దక్షిణ దిక్కుకు అంగదుడిని నాయకుడిగా చేసి, ఓ అంగదుడా, నీ నాయకత్వంలో మీరంతా ఆ దక్షిణ దిక్కును అన్వేషణ చేయండి. మీ బృందంలో మైందుడు, ద్వివిధుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాదనుడు, శరభుడు, నీలుడు, సుషేణుడు ఉంటారు. ప్రధానంగా జాంబవంతుడు ఉంటాడు, ఆంజనేయుడు ఉంటాడు. ఈ బృందం దక్షిణ దిగ్భాగాన సీతాన్వేషణ చేయవలసిన బృందం. ఎందుకంటే ప్రధానంగా దక్షిణ దిక్కులో లంకానగరం ఉంది కాబట్టి, లంకకి రావణుడు అధిపతి కాబట్టి, లంకా నగరం వైపుగా సాగవలసిన దక్షిణ దిగ్భాగాన అన్వేషణ చేయడానికి తగిన వాళ్ళు ముఖ్యమని ప్రత్యేకించి వ్యక్తుల పేర్లు చెప్పి మరీ వీళ్ళందరినీ ఈ బృందంగా నువ్వు వెంట తీసుకుని వెళ్ళు అన్నాడు. అందులో బాగా పెద్దవాడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, అన్ని విషయాలు బాగా తెలిసిన జాంబవంతుడు ఉన్నాడు. సుగ్రీవుడికి బాగా సన్నిహితుడైన ఆంజనేయుడు ఉన్నాడు. మైందుడు, ద్వివిధుడు, నలుడు, నీలుడు వీళ్ళంతా కూడా అసాధారణమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వాళ్ళు. వీళ్ళందరినీ ఒక బృందంగా చేసి దక్షిణ దిగ్భాగాన మీరు వెళ్ళి దక్షిణస్య సముద్రస్య మధ్యే తస్య తు రాక్షసి, ఇక్కడ ఒక మాట చెప్పాడు. అన్ని దిక్కులకు వెళుతున్నప్పుడు అన్ని బృందాలకి మొత్తం ఎవరెవరిని ఏ వైపును పంపిస్తున్నాడో అన్ని దిక్కుల్లో ఉండే అరణ్యాలు, అన్ని దిక్కుల్లో ఉండే పర్వతాలు, నదులు, ద్వీపాలు, సముద్రాలు అన్ని వివరంగా చెప్పాడు. అలాగే దక్షిణ దిక్కులు కూడా చెప్పాడు. చెబుతూ దక్షిణ దిక్కుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విశేషం మాత్రం చెప్పాడు. ఈ దక్షిణ దిక్కున ఒక సముద్రం ఉందయ్యా, ఈ సముద్రాన్ని దాటి వెళ్ళవలసి ఉంటుంది. మీరు అలా వెళ్ళేటప్పుడు ఆ దక్షిణ దిగ్భాగాన సముద్రాన్ని దాటే ప్రదేశంలో ఆ సముద్రం లోపల అంగారకేతి విఖ్యాత ఛాయామాకృష్య భోజని, ఆకాశ మార్గంలో సముద్రం మించి పైన వెళుతున్న వాడి నీడ చూసి అతి వేగంగా వెళ్లి ఈ నీడని బట్టి వాడు ఎంత దూరంలో ఉన్నాడో తెలుసుకుని పట్టుకుని ఆహారంగా మృంగివేయగలిగిన అతి భయంకరమైన లక్షణం కలిగిన ఒక రాక్షసి ఉన్నది సముద్రంలో, ఆ దక్షిణ సముద్రంలో. మీరు జాగ్రత్తగా ఉండండి, దక్షిణ దిక్కును దాటే సమయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అని చెప్పాడు. ప్రత్యేకించి దక్షిణ దిగ్భాగాన ఈ విషయాన్ని ఏర్పాటు చేసి దక్షిణ దిక్కున ఉండే భౌగోళికమైన వర్ణనంతా చేశాడు ఆయన. తర్వాత సుషేణుడిని పిలిచాడు. సుషేణుడు తారకు తండ్రి. సుషేణం నామయూథపం ప్రతీచి దిశమాదిశం, పడమటి వైపున ఓ సుషేణ, నీ నాయకత్వంలో నువ్వు ప్రయత్నం చేయవయ్యా. కొంతమంది వానర వీరుల్ని వెంట పెట్టుకుని పడమటి దిక్కున నీవు సీతాన్వేషణ సాగించవలసింది. తరువాత శతవలి అనే వానర వీరుణ్ణి పిలిచాడు. తతస్సందిశ్య సుగ్రీవం వీరం శతవలిం నామ వానరం వానర ఋషభ, ఉత్తర దిక్కున నీవు సీతాన్వేషణ సాగించవలసింది అని శతవలి అనే వీరుణ్ణి పంపించాడు. వినతుణ్ణి తూర్పు దిక్కుకి, అంగదుణ్ణి దక్షిణ దిక్కుకి, సుషేణుణ్ణి పడమటి దిక్కుకి, శతవలిని ఉత్తర దిక్కుకి, 4 దిక్కులకి పెద్ద పెద్ద వానర బృందాలను ఇచ్చి 4 వానర వీరుల నాయకత్వంలో అన్వేషణకు అందరినీ పంపించాడు. అందరూ వెళ్ళారు. అందరూ వెళుతుంటే ప్రత్యేకించి ఆంజనేయుడిని మళ్ళీ వెనక్కి పిలిచాడు. ఆంజనేయుడిని వెనక్కి పిలిచి, అన్ని వైపులా అందరూ వెళుతున్నారు, దక్షిణ దిగ్భాగాన కూడా మీరంతా వెళుతున్నారు, కానీ దక్షిణ దిగ్భాగాన సీతాన్వేషణ చేసే వానర బృందంలో నువ్వు ఉండడం నాకు చాలా ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది ఆంజనేయ. ఎందువల్లంటే ఈ కార్య సాధకుడివి నీవే అని, నీ వల్లనే సీతాన్వేషణ సాధ్యమవుతుందని, రామచంద్రమూర్తికి నీవు అన్ని విధాలా అనుకూలంగా కార్యసాధన చేయగలిగిన మహావీరుడవని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు సుగ్రీవుడు. అంటే ఈ మాటలు విని రామచంద్రమూర్తి ఆంజనేయుడిని పిలిచి, ఏవయ్యా సీత నీకే కనిపిస్తోందని సుగ్రీవుడు చెప్పే ఈ మాటల వల్ల నాకు నమ్మకం కలుగుతోంది. నీ వ్యవహారం చూస్తే, నీ పరాక్రమం కాని, నీ ఆలోచనల తీరు కాని, దేశ కాలాలకు అనుగుణంగా ప్రవర్తించగలిగిన నీ వైఖరి గాని మొదటి నుంచి నేను పరిశీలిస్తున్నది చూస్తే నీవు కార్యసాధకుడివి అని అనిపిస్తోంది. ఎందుకో సీతను చూడగలిగిన వాడివి నువ్వే అని సుగ్రీవుడి మాటల వల్ల కూడా నాకు తెలుస్తోంది. త్వయేవ హనుమన్ అస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాల అనువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. నీకు బుద్ధిబలం ఉంది, భుజబలం కూడా ఉంది, పరాక్రమం ఉంది. ఎప్పుడు బుద్ధిబలాన్ని ఉపయోగించాలో, ఎప్పుడు భుజబలాన్ని ఉపయోగించాలో తెలిసిన విచక్షణ జ్ఞానం కూడా ఉంది. ఎప్పుడు వినయంగా ఉండాలో, ఎప్పుడు ఔద్ధత్యాన్ని ప్రకటించాలో నీకు తెలిసినట్లు మరెవరికి తెలియదయ్యా. అందువల్ల నీవు కార్యసాధకుడివి కాగలుగుతావని నేను భావిస్తున్నాను ఆంజనేయ. కనుక నీవే సీతమ్మను చూడగలవన్న విశ్వాసం నాకు ఉన్నది కాబట్టి వ్యవసాయశ్చతే వీర
సత్వయుక్తశ్చ విక్రమః సుగ్రీవస్య చ సందేశః సిద్ధిం కథయతీవ మే. సుగ్రీవుడు మాట్లాడిన మాటల వల్ల, నీ విషయాన్ని మొదటి నుంచి నేను పరిశీలించిన కారణం చేత, ఏ కార్యాన్నైనా అనుకున్నప్పుడు దాన్ని ఎంత ప్రణాళికాబద్ధంగా నీవు నిర్వహిస్తావో తెలిసినందువల్ల నీవు కార్యసాధకుడు కాగలుగుతావు నమ్మకం కలుగుతోంది. అందువల్ల ఈ అంగుళీయకాన్ని ఆనవాలుగా సీతకు చూపించు, ఇదిగో అంగుళీయకం ఇస్తున్నా అన్నాడు ఆయన. రామచంద్రమూర్తి అంగుళీయకాన్ని ఇచ్చాడు. అంగుళీయకాన్ని ఎలా ఇచ్చాడు? రాముడు ఇలా పైనుంచి ఇచ్చాడు, ఆంజనేయుడు ఇలా దోసిలి పట్టి తీసుకున్నాడు. దీన్ని ప్రత్యేకించి వాల్మీకి మహర్షి వర్ణించాడు. ఎప్పుడైనా ఇచ్చేవాడు పైనుంచి ఇస్తాడు, పుచ్చుకునేవాడు కింద నుంచి పుచ్చుకుంటాడు. రాముడు ప్రభువు కాబట్టి, ఆంజనేయుడు దాసుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పైనుంచి ఇస్తే స్వీకరించి ఆంజనేయుడు ఇలా దోసిలి పట్టి తీసుకున్నాడు. ఇప్పుడు ఆంజనేయుడు ఈ అంగుళీయకాన్ని సీతమ్మకి ఇవ్వాలి, ఆంజనేయుడు కూడా పైనుంచి ఇవ్వాలి. అది సుందరకాండలో కనపడుతుంది. ఆంజనేయుడు ఎలా ఇచ్చాడో సీత ఎలా తీసుకుందో రాముడికి సీతకి ఉన్న తేడా. ఇచ్చేటప్పుడు రాముడికి పై చేయి, తీసుకునేటప్పుడు కూడా సీతదే పై చేయి. ఆంజనేయుడు అంగుళీకాన్ని అరచేతిలో పెట్టుకుని అమ్మా ఆనవాలుగా ఇచ్చాడమ్మా చూడు అన్నాడు. సీత పైనుంచి తీసుకుంది. ఇచ్చేటప్పుడు పై చేయిగా ఉన్నది రాముడి చెయ్యి, కానీ సీతమ్మ గొప్పతనం ఏంటంటే పుచ్చుకునేప్పుడు కూడా ఆవిడదే పై చేయి. అది సీతాదేవి యొక్క గొప్పతనంగా వాల్మీకి మహర్షి మనకు చూపిస్తాడు. అందుకని పనిగట్టుకుని రాముడు ఏ భంగిమలో ఇచ్చాడో ఆంజనేయుడు ఏ భంగిమలో పుచ్చుకున్నాడో మనకు చెప్పాడు. ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే, ఆంజనేయుడిని సుగ్రీవుడు ప్రశంస చేశాడు. రామచంద్రమూర్తి కూడా ఆంజనేయుడిని ప్రశంస చేస్తూ ఆంజనేయుడిని పిలిచి బలం బుద్ధి అన్నాడు. నీకు బలం ఉంది, బుద్ధి బలం ఉంది, దేశ కాలాలకు అనుగుణంగా ప్రవర్తించగలిగిన నైపుణ్యం ఉంది. ఇది కార్యసాధకుడికి ముఖ్యమైనది. అన్ని ప్రదేశాల్లో అన్ని సందర్భాల్లో ఒకేలాంటి విధానం పనికిరాదు. బి ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అంటాం మనం. నువ్వు లంకా నగరానికి వెళతావు, మరో చోటకి వెళతావు, మరో చోటకి వెళతావు, అక్కడ ఎలా ప్రవర్తించాలో ఆ దేశకాల పరిస్థితులు గమనించి అక్కడ వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో అలా మాత్రమే వ్యవహరించగలిగిన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వాడివి. కనుక సీతమ్మను నువ్వే చూస్తావని నాకు ధైర్యము విశ్వాసం కలుగుతోందయ్యా, ఇదిగో ఆనవాలుగా ఇస్తున్నా అంగుళీయకం అన్నాడు. అంటే ఆంజనేయుడు వెంటనే దోసిలు పట్టి తీసుకున్నాడు. ఆంజనేయుడు ఏమనాలి? ఏమయ్యా, ఇన్ని వైపులకి ఇంతమంది వెడుతున్నాం కదా, 4 దిక్కులకి ఎవరు చూస్తారో సీతమ్మని ఏం చెప్పగలం? ఒకవేళ ఉత్తర దిక్కున ఉన్నవాడు సీతను చూసొస్తే, సీతను చూసొచ్చాను కానీ ఆవిడకి నమ్మకం కలిగించడానికి ఏదైనా ఆనవాలు ఇస్తే బాగుంటుందయ్యా అంటే నీ దగ్గర ఆనవాలు ఉండదు, అది నా దగ్గర ఉంటుంది. అందుకే నీ దగ్గరే పెట్టుకుంటే ఎవరు సీతను చూసొస్తారో వాళ్ళు తిరిగి వచ్చి నీ దగ్గరికి వచ్చి ఆనవాలు తీసుకెళ్తే అది సౌకర్యంగా ఉంటుంది కదా. ఈ ఉన్న ఒక్క ఆనవాలు నాకు ఇచ్చేసావనుకో, నేను కాకుండా ఎవరైనా వేరే దిక్కుకు వెళ్ళిన వాళ్ళు సీతమ్మని చూస్తే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఆనవాలు అడిగితే ఏమిస్తావు, చాలా ఇబ్బంది అవుతుంది, వద్దు నీ దగ్గరే ఉంచుకో అనాలి. ఆంజనేయుడు అనలేదు. రామచంద్రమూర్తి ఇచ్చాడు, ఆంజనేయుడు స్వీకరించాడు. అంటే రాముడిచ్చింది ఆంజనేయుడు పుచ్చుకున్నది ఉంగరం కాదు, సీతాన్వేషణ బాధ్యత. అంటే ఆంజనేయుడికి తన మీద తనకు ఎంత నమ్మకం ఉందంటే, ఏమైనా సరే రామకార్యాన్ని నేను సాధిస్తాను. అయితే రాముడు చెప్పిన ఈ గుణాలన్నీ నాలో ఉన్నందువల్ల సాధిస్తాను అనుకోలేదు ఆంజనేయుడు. మహానుభావులకు లక్షణం ఉంటుంది, ఎవరైనా ప్రశంస చేస్తే వాళ్ళు కాదనరు, ఆ ప్రశంస వింటారు. ఎందుకు వింటారు అంటే, ఈ ప్రశంస తాను ఇంతటి వాడిని వాళ్ళు చేస్తున్నారని వినరు, నేను ఇంతటి వాడిని కావాలని వాళ్ళు ఆదేశిస్తున్నారు అన్న భావంతో వింటారు. ఆంజనేయుడు ఏ అభిప్రాయంతో రామచంద్రమూర్తి చేసిన ప్రశంసను స్వీకరించాడంటే, నువ్వు ఇంతటివాడివి అంతటివాడివి, నీకు బలం ఉంది, బుద్ధి బలం ఉంది, దేశకాలాలకు అనుగుణంగా ప్రవర్తించగలిగిన నైపుణ్యం ఉంది అని సుగ్రీవుడు రామచంద్రమూర్తి ప్రశంసిస్తుంటే ఆంజనేయుడు చూసావా నేను ఎంతటి వాడిని అనుకోలేదు, ఓహో నేను ఇలా ఉండాలన్నమాట. బలాన్ని ప్రకటించాలి, బుద్ధి బలాన్ని ప్రకటించాలి, దేశకాలాలకు అనుగుణంగా ప్రవర్తించాలి, ఎప్పుడు పరాక్రమం చూపించాలో, ఎప్పుడు వినయాన్ని కలిగి ఉండాలో, ఎప్పుడు పారిపోవాలో, ఎప్పుడు దాక్కోవాలో, ఎప్పుడు యుద్ధం చేయాలో ఇవన్నీ నేను తెలిసి ప్రవర్తించాలన్నమాట. పెద్దలైన వారు తనను ప్రశంసిస్తున్నప్పుడు ఉత్తముడైన మానవుడు ఏమనుకుంటాడంటే, నేను ఇంతటి వాడిని కాబట్టి ప్రశంసిస్తున్నాడని అనుకోడు, ఆ ప్రశంసని అడ్డుకోడు, ప్రశంస అంతా వింటాడు, స్వీకరిస్తాడు. ఏంటంటే ఆయన పొగడ్తలన్నీ పుచ్చుకుంటున్నాడు అనుకుంటాం మనం, కానీ ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆ పొగడ్తల్లో తాను ఎలా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. ఓహో నేను ఇలా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట. కాబట్టి ఇలా ఉండడానికి, నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి, నా వ్యక్తిత్వానికి పదును పెట్టుకోవడానికి వాళ్ళు చూపిన మార్గదర్శక సూత్రాలుగా వీటిని స్వీకరిస్తాను అనుకుంటాడు ఉత్తముడైన వాడు. అందువల్ల ఆంజనేయుడు వాటన్నిటిని స్వీకరించాడు. ఆ ప్రశంసంతా స్వీకరించి ఆయన చేయి చాచి ఆ అంగుళీయకాన్ని అందుకున్నాడు, బయలుదేరి వెళ్ళాడు. అందరూ అన్ని దిక్కులకి వెళ్ళారు. దక్షిణ దిక్కుకు వెళ్లే వానరులు, మిగతా దిక్కులకు వెళ్లే వానరులు వెళుతూ వాళ్ళు చాలా తమాషాగా ప్రవర్తించారని వాల్మీకి చెప్పాడు. ఎందువల్లంటే వాళ్ళు కోతులు కదా, ఒక్కొక్క కోతి బయలుదేరుతూ ఓ దక్షిణ దిక్కుకు వెళ్లేవాళ్ళు, తూర్పు దిక్కుకు వెళ్లేవాళ్ళు, పడమటి దిక్కుకు వెళ్లేవాడు, నేనే రావణుడిని పట్టుకుంటాను,
వాడిని చావగొట్టి సీతను తీసుకొస్తాను, ఇది నా వల్లే సాధ్యం, నేను చేయగలను, నేను ఏమైనా సాధించగలను, నేను అగ్నిని చల్లార్చగలను, నేను భయంకరమైన దావాగ్నిని మింగివేయగలను, నేను సముద్రం మొత్తాన్ని తాగేయగలను. ఇలా మాట్లాడుకుంటూ వెళుతున్నారు వాళ్ళు. ప్రగల్భాలు పలకడం లక్షణం, కోతి లక్షణం అనమాట. ఆ కోతి లక్షణంతో వాళ్ళు అలా వెళ్ళారని చాలా చమత్కారంగా వర్ణించాడు. అందరూ అన్ని దిక్కులకి వెళ్లారు. నెల రోజులు గడిచిపోయింది. అందరూ అన్ని దిక్కుల నుంచి తిరిగి వచ్చేశారని చాలా సంక్షిప్తంగా చెప్పాడు. మిగిలిన 3 దిక్కుల వాళ్ళు తిరిగి వచ్చేశారు. తూర్పుకు వెళ్లిన వాళ్ళు, పడమటికి వెళ్లిన వాళ్ళు, ఉత్తరానికి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చేసి, మేము నదులు వెతికాము, సముద్రాల్లో చూసాము, ద్వీపాల్లో వెతికాము, సముద్ర గర్భంలో ఉండే ప్రదేశాల్లో కూడా వెళ్ళాము, అతి భయంకరమైన కీకారణ్యాల్లో లోపలికల్లా వెళ్లి చూసామని అయ్యలరాజు రామభద్రుడని రామాభ్యుదయ కావ్యాల్లో చాలా చమత్కారంగా వర్ణించాడని. కోతులు కదా వీళ్ళు, అందుకని వీళ్ళకి అనుమానం అనమాట. ఆ రావణుడు రాక్షసుడు కాబట్టి, వాడు దుర్మార్గుడు కాబట్టి వాడి దగ్గర మాయా విలాసాలు ఉంటాయి. సీతని ఇలా టప్మని ఓ చిన్న క్రిమిగానో కీటకంగానో మార్చి ఏ ఆకు కిందైనా ఉంచాడేమో అని ఆ చెట్ల ఆకులు ఇటు తిప్పి మరీ వెతికారట వాళ్ళు. రామాభ్యుదయ అయ్యల రామభద్రుడు చమత్కారంగా వర్ణించాడు. వెతికి ఇది ఒక పురుగు, ఈ ఆకు కింద ఈ పురుగు ఉంది, ఈ పురుగు సీత అవునా కాదా అని ఆ పురుగు దగ్గర నుంచి రామా రామా 4 సార్లు ఉచ్చరించారు. సీత అయితే వెంటనే స్వస్వరూపాన్ని పొందుతుందని వాళ్ళ విశ్వాసం అనమాట. ఇలా వాళ్ళ అద్భుతమైన అన్వేషణ సాగించారు. పాపం అందరూ అన్ని దిక్కుల్లోనూ వెతికారు, తిరిగి వచ్చారు. మేము సీతను కనుక్కోలేకపోయామని చెప్పారు. నెల రోజుల లోపల వచ్చారు కాబట్టి వాళ్ళు సీతాన్వేషణం సాగించలేకపోయినా ఇచ్చిన గడువు లోపల పని పూర్తి చేసి తిరిగి వచ్చారు కాబట్టి సుగ్రీవుడు, అయితే దక్షిణ దిక్కునే సీత ఉండి ఉంటుంది, దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు, ఏమయ్యారో గడువు దాటిపోతున్నది అనుకున్నాడు. దక్షిణ దిక్కున వెళ్లిన వాళ్ళు ఒక అద్భుతమైన అన్వేషణ సాగించారు, ఓ చిత్రమైన అనుభూతిని పొందారు. వాళ్ళ ప్రయాణం వేరుగా సాగింది. మిగిలిన 3 దిక్కుల వాళ్ళకి వెళ్లిన ప్రయాణపు తీరు వేరు. దక్షిణ దిగ్భాగాన అన్వేషణ చేసిన వానర వీర బృందానికి ఏర్పడిన అనుభూతి, అనుభవం వేరు. ఆ అనుభవమేమో దక్షిణ దిగ్భాగాన సీతాన్వేషణ ఎలా సాగిందో, ఆంజనేయుడు చిత్రంగా ఎలా ప్రధాన భూమికను వహించేవాడుగా మారాడో, నాయకుడు అంగదుడైతే బాధ్యత ఆంజనేయుడు తీసుకున్నాడు. ఉంగరం ఇస్తుంటే ఏమనాలండి మనం? ముందు నాయకత్వం మార్చండి, తర్వాత ఉంగరం సంగతి ఆలోచిద్దాం అనాలి. కానీ ఆంజనేయుడు అనలేదు. పాపం అంగదుడిని నాయకుడిగా చేశారు, బాధ్యత తనకిచ్చారు. నాయకుడు అంగదుడైతే బాధ్యత నా మీద పెడతారు, ఈ ఉంగరం ఏదో అంగదుడికే ఇవ్వండి, ఆయన చూసుకుంటాడు కదా, లీడర్షిప్ ఏమో ఆయనకే, పదవులన్నీ ఆయనకే, బాధ్యతలన్నీ నాకా అంటాం మనం అయితే. కానీ ఆంజనేయుడు అనలేదు. నాయకత్వం అంగదుడి చేతిలో ఉంచాడు, సేవా బాధ్యతని ఆంజనేయుడు స్వీకరించాడు. ఈ సేవా బాధ్యతను స్వీకరించిన ఆంజనేయుడి బుద్ధి వైభవం, ఆంజనేయుడి వాక్చాతుర్యం, ఆంజనేయుడి కార్యసాధక లక్షణం అన్నీ దక్షిణ దిగ్భాగాన అన్వేషణలోనే వ్యక్తమయ్యాయి. ఆ అన్వేషణలో అవి ఎలా వ్యక్తమయ్యాయో, ఆంజనేయుడు ఎలా ప్రవర్తించాడో ఇక్కడి నుంచి కథంతా ఆంజనేయుడి మీదుగా సాగుతుంది. సుందరకాండ రాకముందే కిష్కింధాకాండలోనే ఆంజనేయుడి లక్షణం కనపడుతుంది. దక్షిణ దిగ్భాగాన సాగిన అన్వేషణకు ఆంజనేయుడు పరోక్ష నాయకుడు కాగలిగాడు. ఆ నాయకత్వంలో సాగిన అద్భుత